అసలు పోలింగ్ రోజున ఏం జరిగింది? ఆ తరువాత 4 రోజుల పాటు రాష్ట్రంలో ఏం జరిగింది? ఎందుకీ విధ్వంసకాండ? ఏమిటి దాడులు? ఏమిటి రక్తపాతం? ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకిలా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చంద్రబాబు దగ్గర, పురంధేశ్వరి దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు సమాధానం చెప్పకపోవచ్చు, కానీ సిట్ నివేదిక ఖచ్చితంగా తేల్చేస్తుంది. బదిలీల తర్వాతే పచ్చమోక బరి తెగించిందని, ఎన్నికల సందర్భంగా జరిగిన హింసపై డీజీపీకి సిట్ అందించిన నివేదిక ఆధారంగా బయటపడుతోంది. దాడులు అరికట్టడం, కేసుల దర్యాప్తులో పోలీసులు పూర్తిగా విఫలం కావడం ఈ పరిస్థితికి కారణమని తేలింది. పోలింగ్కు ముందు ఆకస్మిక బదిలీలతో యథేచ్ఛగా పచ్చమోక దాడులకు తెగబడింది. చంద్రబాబు లిస్టు, పురంధేశ్వరి లేఖ, ఈసీపై ఒత్తిడి, సమర్థవంతమైన అధికారుల బదిలీలు, స్థానికంగా పట్టున్న అధికారుల తొలగింపు చకచకా జరిగిపోయాయి. చంద్రబాబుకు, పురంధేశ్వరికి కావాల్సింది అదే. ఒక పక్కా ప్లాన్ ప్రకారమే అధికారుల బదిలీలు జరిగేలా పావులు కదిపారు. ఎక్కడెక్కడ ఎవరెవరిని నియమించాలో వారే సూచించారు. అనుకున్నది జరిగింది. అందుకే పచ్చమోక రెచ్చిపోయింది. ఇంత జరుగుతున్నా పోలీసులు దాడులను అరికట్టడంలో విఫలమయ్యారు, దర్యాప్తులోనూ విఫలమయ్యారు. కొందరు టీడీపీ నాయకులకు కొమ్ము కాశారు. ఈ విషయాలన్నీ సిట్ నివేదికతో తేలిపోనున్నాయి. అయితే పచ్చమోక దౌర్జన్య కాండకు సంబంధించి ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దానికి సమాధానం సిట్ నివేదిక తేల్చేస్తుందా? ఎస్. క్వశ్చన్ నెంబర్ 1. పోలీసు అధికారులు బదిలీలు జరిగిన చోటే పచ్చమోక బరి తెగించింది. నిజమా కాదా? సిట్ నివేదిక తేల్చేస్తుందా? క్వశ్చన్ నెంబర్ 2. కొందరు పోలీసు అధికారులు టీడీపీతో కుమ్మక్కై విధ్వంసకాండకు కొమ్ము కాశారు. నిజమా కాదా? సిట్ నివేదిక తేల్చేస్తుందా? క్వశ్చన్ నెంబర్ 3. పోలీసుల కాల్ డేటా బయటకు తీస్తే ఎల్లో గ్యాంగ్ గుట్టు రట్టవుతుంది. నిజమా కాదా? సిట్ నివేదిక తేల్చేస్తుందా? క్వశ్చన్ నెంబర్ 4. పచ్చమోక విధ్వంసకాండపై పోలీసుల దర్యాప్తు తూతూ మంత్రంగా సాగింది. నిజమా కాదా? సిట్ నివేదిక తేల్చేస్తుందా? క్వశ్చన్ నెంబర్ 5. పచ్చమోక చేసింది ప్రాణాంతక దాడులే, అందులో భారీ కుట్రకోణమూ దాగుంది. నిజమా కాదా? సిట్ నివేదిక తేల్చేస్తుందా? క్వశ్చన్ నెంబర్ 6. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఓటింగ్లో పాల్గొనకుండా పచ్చమోక అడ్డుకుంది. నిజమా కాదా? సిట్ నివేదిక తేల్చేస్తుందా? క్వశ్చన్ నెంబర్ 7. పోలింగ్ రోజున ఉదయం 11 తరువాత విధ్వంసాలకు దిగాలని ఎల్లో గ్యాంగ్ పక్కా ప్లాన్ వేసుకుంది. నిజమా కాదా? సిట్ నివేదిక తేల్చేస్తుందా? క్వశ్చన్ నెంబర్ 8. ఈసీ నియమించిన పోలీసు అధికారులు శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమయ్యారు. నిజమా కాదా? సిట్ నివేదిక తేల్చేస్తుందా? క్వశ్చన్ నెంబర్ 9. స్థానికంగా పట్టున్న అధికారులను ఎన్నికల సమయంలో తప్పించడం హింసకు కారణమైంది. నిజమా కాదా? సిట్ నివేదిక తేల్చేస్తుందా? క్వశ్చన్ నెంబర్ 10. బాబు లిస్ట్, పురంధేశ్వరి లేఖతో 39 మంది అధికారుల బదిలీలే ఈ పరిస్థితికి కారణమైంది. నిజమా కాదా? సిట్ నివేదిక తేల్చేస్తుందా? రైట్. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రావాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. వీటిపైనే మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వెంకటరామరెడ్డి గారు, కార్పొరేట్ లా ఎక్స్పర్ట్. ఇక పురుషోత్తం రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్, లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ. రైట్. ఈ దాడుల వెనుక ఎవరున్నారు అంటే, పోలింగ్ రోజున జరిగినటువంటి దాడులు అలాగే 4 రోజుల పాటు కంటిన్యూ కావడం, దీని వెనుక ఎవరున్నారు, ఎలాంటి కుట్ర ముందు నుంచి జరిగింది, వీటి గురించి మాట్లాడే ముందు అసలు దీన్ని ఎట్లాగో సిట్ నివేదిక ఏమైనా తేల్చేస్తుందేమో మనం వెయిట్ చేద్దాం. అంతకంటే ముందు తేలాల్సిన అంశం, అసలు చంద్రబాబు అమెరికా వెళతానని ఇటలీకి ఎందుకు వెళ్ళారు? చంద్రబాబు టూర్ విషయంలో ఎల్లో మీడియా ఎందుకు గోప్యత పాటించింది? చిన్న వార్తను ఎక్కడో ఒక ముక్క చిన్నది అలా మనం వెతికినా కనిపించదు. ఈనాడు దినపత్రిక 3వ పేజీలో వేసింది. ఆంధ్రజ్యోతి దినపత్రిక 1వ పేజీలో వెతికినా కనిపించినంత స్పేస్ ఇస్తూ వార్తనిచ్చింది. అసలు ఏంటి? పోనీ వీళ్ళు రాసింది ఏంటి? ఒకరేమో ఈనాడు దినపత్రిక ఏమో విశ్రాంతి కోసం అమెరికా వెళుతున్నారు, ఆయన ప్రచారం చేసి అలసిపోయారు, విశ్రాంతి తీసుకోవడానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళుతున్నారని ఈనాడు దినపత్రిక రాసింది. అనారోగ్య కారణాలతో వైద్య పరీక్షల కోసం అమెరికా వెళుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అని ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసింది. తీరా చూస్తే ఆయన అమెరికా వెళ్ళలేదు, ఇటలీలో తేలారు. అసలు ఇటలీకి ఎందుకు వెళ్ళారు? దీని వెనుక ఆంతర్యం ఏంటి? ఈ విషయాలన్నీ ఎల్లో మీడియా ఎందుకు దాచిపెడుతోంది? అంతకంటే ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లండన్ టూరు వెళ్తున్నారనగానే ఆయన ప్రతి కదలికను, ఇంట్లో అడుగు తీసి ఇంటిలో నుంచి మొదటి అడుగు బయట పెట్టడం, అంటే గడప దాటి బయటకు వచ్చిన నిమిషం నుంచి లండన్లో, ఆమ్స్టర్డామ్లో, లండన్లో ఎక్కడ దిగారు, ఎలా కదులుతున్నారు, ఎవరితో కలుస్తున్నారు, ఎవరికి టాటా చెప్పారు, ఎవరికి బాయ్ బాయ్ చెప్పారు, ఎవరికి దండం పెట్టారు, ఎవరిని విష్ చేశారు, ఎక్కడున్నారు, ఎక్కడ దిగారు, ఏం చేయబోతున్నారు, ఎప్పుడు తింటారు, ఎప్పుడు తాగుతారు వాటర్, ఎప్పుడు నిద్రిస్తారు, అన్నీ కూడా జాగ్రత్తగా ప్రతి అంశాన్ని ఎప్పటికప్పుడు తన మీడియా ద్వారా లీకులు ఇస్తూ ఆయన చుట్టూ ఉన్నటువంటి
ఏంటి సెక్యూరిటీ, ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారు, వారికి అవుతున్నటువంటి ఖర్చు ఎంత అనే పేరుతో ఆ సెక్యూరిటీ కూడా ఎవరెవరు ఉంటారు, ఎలా ఉంటారనేది మొత్తం లీక్ చేస్తూ అసాంఘిక శక్తులకు చేరవేస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి ఈరోజు చంద్రబాబు ఇటలీకి వెళితే ఎందుకు రాయలేదు, ఎందుకు దాచిపెట్టింది? వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? చంద్రబాబు ఇటలీ టూర్ ఎందుకు రహస్యంగా సాగుతోంది, ఎవరికి చెప్పకుండా ఆయన ఎందుకు ఇటలీకి పారిపోయారు? నా వాయిస్ వినపడుతుందా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నార్మల్ గా ఏ చిన్న విషయాన్ని అయినా కూడా పెద్దగా పబ్లిసిటీ చేసుకోవటం అనేది ఆయనకి అలవాటు అనమాట. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాయండి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాయండి. ఎందుకంటే మీకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనుకుంటా అమెరికాలో పల్లీలు తింటా ఒక ఫోటోలు బయటకు రిలీజ్ చేశారు, ఫొటోస్ అన్న వీడియోస్. రోడ్ల మీద పల్లీలు తింటా అంటే ముఖ్యమంత్రి రోడ్డు మీద చాలా పల్లీలు తింటా అసలు నార్మల్ వ్యక్తి లాగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు చూడండి అని చెప్పి అదొక సెల్ఫ్ డబ్బా కొట్టుకునేటటువంటి. అలానే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు నేను అసలు స్నానాలు చేయలేదు, ఆ బస్సుల్లోనే మొత్తం అంత కష్టపడి పనిచేశాను అని చెప్పి కూడా చూపించినటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి. అంటే ఆయన అడుగు తీసి అడుగు బయటకు వేస్తే పబ్లిసిటీ అనేది ఆయన విపరీతంగా చేసుకుంటారు. కానీ మరి ఈ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు అమెరికా పర్యటన అయితే దాంట్లో దాచాల్సినటువంటి అవసరం ఏముంది? ఎస్, పలానా హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నారు, లేదా ఇదిగో పలానా అమెరికాలో పలానా ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నారు, ఏం బహిరంగ చెప్పొచ్చుగా. చెప్పకుండా ఈరోజు వేరే చోటకి వెళ్ళారనేది. ఎందుకంటే అమెరికా రాలేదు అనే సాక్షాత్తు కోమటి జయరాం చౌదరి మొన్న ఎవరైతే ఓటర్లని ఈ వెధవలకు డబ్బులు ఇస్తే వాళ్ళే ఓట్ల అయ్యరా, వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా, అవసరమైతే బెదిరించైనా వెధవలతో ఓట్లు వేయించుకోవచ్చు కదా అని చెప్పి ప్రజలను వెధవలు అన్నటువంటి ఆ కోమటి జయరాం చౌదరి. ఎందుకంటే ఆయన అక్కడ తానా అధ్యక్షుడిగా ఉన్నాడు మొన్నటిదాకా. సో మరి ఆయన నిజంగా అమెరికా వస్తే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అమెరికా దిగిన ఫోటోలు అక్కడ ఖచ్చితంగా ఏదో ఒకటి ఎక్కడన్నా స్టే చేసినాయో బయట ఏదో ఫోటోలు వచ్చాయి. దట్టు ఆయన రాలేదని క్లియర్ గా జయరాం చౌదరి చెప్తున్నాడు. 2 ఇటలీ వెళ్ళారనేది సమాచారం. అసలు ఎందుకు వెళ్ళారు ఇటలీ? సరే, నిజంగా మీరు ఇటలీ వెళ్తే ఇటలీ అని చెప్పొచ్చుగా, తప్పే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు కూడా లండన్ వెళ్ళారు. అంతకుముందు లండన్ లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళ అమ్మాయి, సో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా. ఎస్, ఎక్కడికి వెళ్తున్నా క్లియర్ గా చెప్తారు. మరి మీ పర్యటన ఎందుకు గోప్యంగా ఉంచారు? అంటే ఏదో అక్కడ రహస్య సమాచారం, అంటే రహస్యంగా ఏదో మీరు ఒక పని చేస్తున్నారు కాబట్టి ఆ సమాచారాన్ని రహస్యంగా ఉంచారు అనేది క్లియర్ గా అర్థం అవుతుంది కదా. లేదు అన్నప్పుడు బహిరంగ ఇదిగోండి పలానా ఇటలీ టూర్కి వెళ్ళాడండి, లేదంటే పలానా టూర్కి వెళ్ళాడని చెప్పి ఎందుకు చెప్పట్లేదు? అంటే ఇక్కడ సంథింగ్ ఈజ్ దేర్, అంటే ఏదో జరుగుతా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఈ పర్యటన రహస్యంగా ఉంచారంటే అక్కడ ఎవరినో కలుస్తా ఉన్నారు, కలిసి అక్కడ ఏదో జరగబోతా ఉంది. అది ఏంటి అనేది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కుట్రలు కుతంత్రాలు కూడా సహజంగానే ఆయనకి మొత్తం పుట్టినప్పటి నుంచి ఆయన అలవాటే కాబట్టి అటువంటి కుట్రలు కుతంత్రాలకి ఏమన్నా తెరలేపబోతా ఉన్నారా వేరే దేశంలో ఉండి అక్కడ ఎవరితో అన్నా? లేదు అని అంటే ఇంకేదన్నా అక్కడ ఈయన అమౌంట్ కు సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే నేను షెల్ కంపెనీలు తెలుసు, ఇప్పుడు ఆల్రెడీ అనేక షెల్ కంపెనీల ద్వారా డబ్బులు మళ్లించినటువంటి తెలుసు. అంతకుముందు సింగపూర్ ఈశ్వరంతో పాటు అక్కడ ఇంకో అతను కూడా అరెస్ట్ చేశారు సార్. అక్కడ స్టార్ హోటల్స్ అన్ని నిర్వహిస్తా ఉంటాడు సింగపూర్ ప్రభుత్వం, అతను కూడా అరెస్ట్ చేసింది. సో ఆ ఇష్యూలో కూడా, ఎందుకంటే అక్కడ ఆ ఇష్యూలో కూడా అంగ్ బెంగ్ సెంగ్ ఉంది అతని పేరు, అంగ్ బెంగ్ సెంగ్ అనుకుంటా, అతను కూడా అరెస్ట్ చేశారు సింగపూర్ మంత్రి ఈశ్వరంతో పాటు. అతను కూడా ఆ అంగ్ బెంగ్ సెంగ్ అనే అతను 50 స్టార్ హోటల్స్ ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తా ఉంటాడు. ఆ స్టార్ హోటల్స్ కి ఓనర్లు వేరే ఉంటారు, బట్ ఆ మెయింటెనెన్స్ అంతా కూడా స్టార్ హోటల్లో కట్టటము, ఆ మెయింటెనెన్స్ అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కాదండి, భారతదేశంలో ఉన్నటువంటి బడా రాజకీయ నేతల నుంచి డబ్బులు ఆయనకి ఇస్తే ఆయన అక్కడ హోటల్ కట్టి ఆ హోటల్ మెయింటైన్ చేసి వీళ్ళకి నెల డబ్బులు పంపిస్తా ఉంటాడు. సో ఆ సింగపూర్ ఈశ్వర్ అతను మంచి ఫ్రెండ్స్, అంగ్ బెంగ్ సెంగ్ అనే అతను. సో జరిగింది కాబట్టి ఆ అంశంలో కూడా ఏమన్నా వాటికి సంబంధించినటువంటి కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి రహస్యాలన్నీ బయటకు వస్తాయి కాబట్టి. ఎందుకంటే నేను పిఏ శ్రీనివాస్ ఎక్కడ ఉన్నాడో ఇప్పటికి తెలియదు, అమెరికా అని చెప్తున్నారు. సో ఇప్పటికీ క్లారిటీ లేదు. సో వీటన్నిటి అంశాల మీద ఖచ్చితంగా ప్రజల్లో ఈరోజు అనుమానాలు ఉన్నాయి. సో దాన్నే ఈరోజు క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ గా వేరే దేశాలకు చెక్ చేశారు? అంటే దాంట్లో ఏదో మర్మం ఉంది. ఆ మర్మం అయితే చెప్పొచ్చు కదా. నిజంగా వాళ్ళు ఏం తప్పలేనప్పుడు మేము ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఏ పర్యటనకి వెళ్ళినా
అంతకుముందు జెరూసలేం వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారి సో భద్రతకు అప్పుడు ముప్పు కల్పించేలా వార్తలు రాస్తున్నారు కదా ఆంధ్రజ్యోతి దినపత్రికలో, డిబేట్లు పెడుతున్నారు కదా. ఆయన ప్రతి కదలికను ప్రపంచానికి తెలియజేసేలా, అసాంఘిక శక్తులకు తెలియజేసేలా కుట్ర ఉంది ఇందులో. సార్ ఎంత దారుణం అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి ఫ్లైట్ 2 సార్లు అక్కడ ఏదైతే లండన్ లో టేక్ ఆఫ్ అవ్వాల్సినటువంటి ఫ్లైట్ ఏదైతే అక్కడ పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు అనుకూలించగా ఆమ్స్టర్డామ్ దగ్గర ఆగితే ఆమ్స్టర్డామ్ లో ఒక దీవిని కొనేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ దీవిలోకి వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి రారని చెప్పి ప్రచారం చేశారు. అసలు వీళ్ళు కడుపుకి ఏం తింటున్నారో నాకు అర్థం కాదు. అసలు మనుషుల్లో అయితే ఈ విధంగా ప్రచారం చేయరు. 2 రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో బయలుదేరగానే రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఇంకోటి బయలుదేరిందంట ఫ్లైట్ డబ్బులు తీసుకొని. ఏం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకుని ఆయనతో పాటు వెళ్ళడా? అక్కడ రాజమండ్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాదు. ఇక్కడ రూపాయిని తీసుకుని మినిమం సెల్ఫ్ లేనటువంటి వాళ్ళు రాజమండ్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాదు. తెలివితేటలు, పచ్చమొక్క తెలివితేటలకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ రూపాయలు తీసుకొని అక్కడికి వెళ్ళి మార్చుకుంటారా? ఎట్లా అక్కడ రూపాయలు చెల్లుతాయా? ఇట్లా ఇస్తుంటే నోట్ల కట్లు ఎత్తుకోబోయి అవే విత్తనాలు అక్కడైనా చల్లితే మళ్ళీ డాలర్ల కిందో లేకపోతే యూరోల కిందో ఇంకేదో ఉంటాయి కదా వాటి కింద మారడానికి. అంటే చెబుతున్నాను కదా సార్, ఇప్పుడు రాజమండ్రి అనేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరంగానే అంటే అక్కడి నుంచి ఒక స్పెషల్ ఫ్లైట్ మళ్ళీ లండన్ లో ఈ ఫ్లైట్ వెనకాలే బయలుదేరి ఈ ఆరోపణల్ని ఇట్లాంటి వార్తల్ని ప్రజలు మరీ చంద్రబాబు అనుకుంటున్నారు. అప్పుడు వెన్నుపోటు 1995 నాటి ప్రజలే వీళ్ళంతా ఇంకా అదే దాంట్లో ఉంటారు, మనం ఏం చెప్పినా నమ్ముతారని ఒక పక్క ఎల్లో మీడియా చంద్రబాబు అలా అనుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రమాదకరమైన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి కదలికను అసాంఘిక శక్తులకు చేరవేస్తున్నారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక చేరవేస్తోంది. ఆంధ్రజ్యోతి దినపత్రికతో పాటు వాళ్ళ ఎవరైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మొన్న ఒక ఎన్ఆర్ఐ ఎవరైతే డాక్టర్ అని అదే ఎల్లో ఛానల్లో కూర్చొని ఏదైతే కొన్ని ప్రసంగాలు ఇచ్చి ఆయన కూడా ఈ విధంగానే మాట్లాడాడు. ఏది పోర్టుల నుంచి అంట జగన్మోహన్ రెడ్డి గారు 2014-15 సంవత్సరాల నుంచి పోర్టుల నుంచి అంట కొన్ని వేల కోట్ల రూపాయలు తరలిచ్చేస్తున్నారంట. మళ్ళీ అదే ప్రశ్న ఆయన మళ్ళీ డాక్టర్ అట్ట ఏదో చదువుకున్నారండి. ఇక్కడ నుంచి పోర్టులో దాని కంటైనర్ లో డబ్బులు తరలిస్తే అక్కడ ఏం చేస్తారు సార్? డబ్బుని నేవీ వాళ్ళు అవి ఏం చేస్తారు సార్? వాటిని రూపాయి బిళ్ళలు, 1 రూపాయి నోటు, 2 రూపాయల నోటు, 10 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు, 500 నోట్లు అప్పుడున్న అవే కదా. 500 వేరు. ఈ నోట్లు తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు, తెలియని వాళ్ళకి చెప్పొచ్చు సార్. తెలిసి కూడా నటించేటటువంటి ఆ మూర్ఖులకు మనం ఎంత చెప్పినా కూడా ఇలా అమాయకులు ఇదిగోండి జగన్మోహన్ కాదు కదా సార్, లండన్ లో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునే కుట్ర కూడా తరలిపాడు ఆ డాక్టర్. ఆ లండన్ లో ఉన్న వాళ్ళందరికీ మెసేజ్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, అక్కడ కూడా నిరసన వ్యక్తం చేస్తే దేశ విదేశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నిరసన వ్యక్తం చేశారని చూపించారు కార్యక్రమం. అంటున్నది అదే. వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు ముప్పు కలిగించే కుట్ర చేస్తున్నారు అని అందుకే అంటున్నా నేను మొదటి నుంచి. సార్ 100% మీరు చెప్పింది కరెక్ట్. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, ఏంటి ఈ చంద్రబాబు అడుగు తీసి అడిగేస్తే ఎప్పుడు పబ్లిసిటీ కోరుకునే వ్యక్తి, మరి ఆయన అంత రహస్యంగా ఎప్పుడు వెళ్తారో తెలియకుండా వెళుతున్న రోజు మాత్రమే మనకు తెలిసింది. పోనీ దానికంటే ఇంకో ముఖ్య విషయం అందరూ తెలుసుకోవాల్సింది, లోకేష్ ఎప్పుడో 16వ తారీఖున వెళ్ళిపోయారు. ఈ విషయం ఎవరికి తెలియదు. ఆయన ఎప్పుడో ఆయన కూడా ఇటలీకి వెళ్ళారని అంటున్నారు. ఇటలీకి వెళ్ళారో అమెరికాకి వెళ్ళారో తెలియదు. కానీ చాలా తెలివిగా రాస్తూ వచ్చారు సార్. ఒకరేమో విశ్రాంతి కోసం అని ఒకరు రాశారు, చెప్పాను కదా. ఇంకొకరేమో వైద్య పరీక్షల కోసం అని రాశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలో. ఈనాడు దినపత్రిక చాలా జాగ్రత్తగా విదేశీ పర్యటన రాసింది కానీ ఎక్కడ అమెరికా వెళుతున్నట్టు రాయలేదు. అదే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే చాలా క్లియర్గా రాశారు. ఎందుకు ఇటలీ వెళుతున్నారనే విషయాన్ని ఇద్దరు ఎందుకు చెప్పలేదు? వీళ్ళకి అన్నీ తెలుస్తాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి తాటికాయ అంత అక్షరాలతో రాస్తారు కదా. వీళ్ళకి అన్నీ తెలిసిన వీళ్ళు ఎందుకు రాయలేదు? ఎందుకు దాచిపెట్టారు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే అసలు ఇటలీలో ఏం పని? నిజంగా ఆయన విశ్రాంతి కోసం వెళితే అది చెప్పే వెళ్ళొచ్చు కదా. అంత సీక్రెట్గా ఎందుకు వెళ్ళాలి చంద్రబాబు నాయుడు? ఈశ్వర్, అందరికీ నమస్కారం. ఇప్పుడు వెంకటరెడ్డి గారు వైసీపీ ప్రతినిధిగా చంద్రబాబు నాయుడు గారి పర్యటన పైన తీవ్రమైన అనుమానాలు లేకపోతే విమర్శలు చేశారు. ఈ పరిస్థితి కారణం ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారిని ఏదో అధికారంలో కూర్చోబెడతాను కోసం 24 గంటలు కృషి చేస్తున్నారు కదా కొన్ని మీడియా ఛానళ్ళు. వాళ్ళే ఆయనకి సమస్య కారణం. చంద్రబాబు నాయుడు ప్రధాన సమస్య ఎవరు అంటే వాళ్ళే. ఇప్పుడు డాక్టర్ గారి గురించి ఒక ఆరోపణ చేశారు వెంకటరెడ్డి గారు. ఆయన ఏదో చాగంటి సోమయాజులు అయినట్టు ఒక అరగంట కూర్చోబెట్టుకుని మీడియా కూర్చోబెట్టుకొని ఆయన దగ్గర పిచ్చి మాటలన్నీ మాట్లాడిచ్చేసి ఆయన ఒక ఇంటర్నేషనల్ పర్సనాలిటీగా ఆయన మెంటల్ స్టేటస్ సరిగా లేదని అక్కడ ఆయన మెడికల్ సర్టిఫికేట్ అదేదో ఉంటుంది కదా, అది కూడా క్యాన్సిల్ చేశారు.
అంటే ఇప్పుడు అట్లాంటి ఆయన్ని కూర్చొని పెట్టుకుని ఆయనకు ఒక సర్టిఫికేట్ ఇచ్చింది ఆ మీడియా. ఆయన సరాసరి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కూర్చొని నన్ను నిర్బంధించారని చెప్పారు. ఇప్పుడు ఆయన చేసిన పిచ్చి పనులన్నీ వీళ్ళకి మెడలు తిప్పుకుంటాయి. పిచ్చోని తీసుకొచ్చి ఆడ కూర్చొని పెట్టేసి వీళ్ళు పిచ్చోళ్ళు అయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మీరు ఒక అనలిస్ట్ గా అతన్ని పిచ్చివాడుగా లేకపోతే మెంటల్ స్టేటస్ సరిగా లేదనే వ్యక్తిగా చూస్తున్నారు. నేను ప్రమాదకారిగా చూస్తున్నా, వీళ్ళు తయారు చేసి పంపిస్తున్న వెపన్ గా చూస్తా. నేను పిచ్చోడి చేతిలో రాయి ఏమన్నా వచ్చు కదా. ఇదే పాయింట్, కరెక్ట్ పాయింట్ చెప్పారు. నేను సరిగా చెప్పలేకపోయాను. పాయింట్ ఏంటంటే ఈశ్వర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనకి వెళ్ళారు. దర్జాగా ఐపాక్ దగ్గరికి వెళ్ళి రాజకీయంగా తను చెప్పదలుచుకున్న 4 మాటలు చెప్పేసి ఎలక్షన్ రివ్యూ పైన చెప్పేసి శ్రేణులకు ఒక ధైర్యాన్ని ఇచ్చేసి నేను విదేశానికి భార్య పిల్లలతో సహా వెళ్తున్నాను, క్లియర్ అయిపోయింది. కోర్టు ఆయన ఎందుకంటే పర్మిషన్ తీసుకెళ్ళాలి కాబట్టి కోర్టుకు వెళ్ళారు. సిబిఐ ఫస్ట్ వద్దంటుంది, తర్వాత పర్మిషన్ ఇస్తారు. ఇది రొటీన్. దీన్ని విపరీత పోకలతో చూపించారు జైల్లో. సిబిఐ పర్మిషన్ వద్దని అంటా ఉంది. అది సహజం, ఎప్పుడు వద్దంటుంది సిబిఐ. బెయిల్ ఎప్పుడు వద్దంటుంది పోలీస్ వ్యవస్థ. ఇది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా వర్తిస్తుందన్న స్పృహలు మర్చిపోయారు. నా పాయింట్ అది. ఇప్పుడు ఆయన కూడా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి కదా చంద్రబాబు నాయుడు గారు కూడా విదేశాలకి. రేపు చంద్రబాబు గారు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది, ఆయన కూడా బదనాం చేస్తామే వద్దనుకోని అనుకుంటే ఈ సమస్య రాదు. పైపెచ్చు పేద ముఖ్యమంత్రి ధనిక ప్లేట్. జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాత అన్నాడు, ఆయన పేదవాడు కాదు కదా. ఆయన ఇచ్చిన ఎన్నికల 500-600 ఆయన ఆస్తిపరుడుగా చెప్పుకొచ్చాడు. ఆయన భార్య శ్రీమతి భారతి గారు కూడా కొన్ని పరిశ్రమలు నడుపుతుంది. వాళ్ళు ఉన్నతమైన వాళ్ళ తాతగారి నుంచే ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్. ఆయన పేదల పక్షపాత అన్నాడు కానీ పేదవాడిని ఎప్పుడు చెప్పుకోలేదు మనలాగా. కాబట్టి ఇప్పుడు ఆయన ఫ్లైట్ లో పోవడం సమస్య. మీరేం దేంట్లో పోయినారు? నడిచిపోయినారా, సైకిల్లో పోయినారా? విదేశాలకి అవకాశంగా లేదు, సముద్రాలు అడ్డుకుంటాయి. పాయింట్ ఏంటంటే మనం ఒక వ్యక్తి మీద విచ్చలవిడిగా ఆరోపణలు చేస్తే రేపు మన మీద వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు వీళ్ళు చేసిన విచ్చలవిడి వ్యవహారం వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన విషయం కూడా చెప్పకుండా దాపరికం పాటించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళారు విదేశాలకంటే నేను విశ్రాంతికరం అని నేను నమ్ముతున్నాను. ఆయన ఎందుకు చెప్పలేకపోతున్నాడు? చెప్పకపోవడం వల్ల ఈ రోజు రాజకీయ ప్రత్యర్థులు ఖచ్చితంగా విమర్శిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అడుగడుగునా విమర్శించిన వ్యక్తులు మీరైనప్పుడు చంద్రబాబు గారు వీళ్ళని విమర్శ ఎందుకు చేయరు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి పాయింట్ చెప్పే వెళ్ళాలి. ఎందుకంటే కోర్టు పర్మిషన్ ఇవ్వాలి ఆయన కూడా, ఎందుకంటే బెయిల్ మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు కూడా. కానీ ఆయన సరే లోకేష్ గారు ఉన్నా సరే ఆయనకి ఏదో టెక్నికల్ గ్రౌండ్స్ లో చూస్తే ఇంకా ట్రయల్కి రాలేదు కాబట్టి కేసు, ఆయన పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళిపోవచ్చట. పాయింట్ నెంబర్ 2, వైద్యం చేసుకోవడానికి ఆయనకి అనుమతి ఉంది కాబట్టి వైద్యం పేరుతో కూడా విదేశాలకు వెళ్ళిపోవచ్చట. సరే పోతే పోయారు, ఎక్కడికి వెళుతున్నారంటే అంత రహస్యం ఏముంది అందులో? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ మీడియా ఛానళ్ళు ఒక శత్రువుగా చూస్తున్న జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళు వేస్తూనే ఆయనకు మంచి పని చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టాల్సిన అవసరం ఫోటోలు వీళ్ళే పెట్టేస్తున్నారు, ఏడాడున్నాడు ఏమని. ఇక్కడ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిక్ ఏడాడు చెప్పేస్తున్నాడు. ఆయనకేం పెద్ద ఇబ్బంది కూడా లేదు, ఎందుకంటే నేను ఎందుకు పోయాడు చెప్పాడు కదా. నేను కుటుంబ సభ్యులతో సహా ఇక్కడ తాడేపల్లిలో కానీ హైదరాబాద్ లో అంటే విశ్రాంతి సాధ్యం కాదు, ఎందుకంటే అక్కడక్కడ ప్రెజర్ ఉంటుంది. కాబట్టి 6 రోజులు అవకాశం దొరికింది, ఎన్నికల రిజల్ట్స్ వస్తాయి, వెళ్తున్నాను, మనం గెలుస్తున్నాం, ఇది మన మెజారిటీ, ప్రమాణ స్వీకారానికి రెడీగా ఉన్నాడని చెప్పేసి వెళ్ళిపోయినాడు. ప్రతి ఫోటో పెడుతున్నాడు ఆయన, భార్య భర్తలతో ఉన్న ఫోటోలు, పిల్లలతో ఉన్న ఫోటోలు, ఫ్లైట్ లో దిగిన ఫోటో అన్ని పెడుతున్నారు. మనం ఎందుకు పెట్టట్లేదు ఫోటోలు? మనం కూడా పెట్టచ్చు కదా, లోకేష్ గారు ఫోటో పెట్టచ్చు, కుటుంబ సభ్యులతో పోయినారు పెట్టచ్చు కదా. వీళ్ళు ఎక్కడ గోప్యత ఉండాలో ఆడ గోప్యత పాటి అక్కడ వచ్చిన అభిమానులకి అభివాదం చేస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ లో దిగిన దృశ్యాలు చూసాం జగన్మోహన్ రెడ్డి గారిది. అక్కడికి అభిమానులు వస్తే వాళ్ళు చేసినటువంటి దృశ్యాలు చూసాం. ప్రతి ఒక్కరిని దగ్గరికి వెళ్ళి పలకరించారు, ఫోటోలు దిగడానికి అవకాశం కల్పించారు. ఇవంతా జగన్మోహన్ రెడ్డి గారిది కనిపిస్తోంది. కానీ చంద్రబాబు ఎలా మిస్ అయిపోయారు? శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నుంచి ఎలా మిస్ అయిపోయి ఇటలీలో తేలారు? ఇప్పుడు అదే సమస్య. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ధైర్యంగా ఏం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఫోటోలు షేర్ చేయాలి. నేను కుటుంబ సభ్యులు తప్పే ఉంది, విహారయాత్రకు వెళ్ళారు, వారం టైం దొరికింది, చెప్పొచ్చుగా జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వాల, వాళ్ళు ఆనందంగా వీలే చెప్పేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి అదృష్టం ఏంటంటే ఆ మీడియాని, మీరు మన సాక్షి కన్నా బాగా వాళ్ళే రోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గురించి చెప్తున్నారో లేదా ఆయన విషయాలు చెప్తున్నారు ప్రపంచానికి తెలియదు కానీ చెప్పేస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గురించి చెప్పట్లేదు. సమస్య అక్కడ అవుతుంది. కాబట్టి ఆ మీడియా ఛానల్ చేసే అత్యుత్సాహము తెలుగుదేశం మెడకు చుట్టుకుంటా ఉండడానికి ఒక ఏబి వెంకటేశ్వరరావు ఉదాహరణ ఒకటి చెప్తాను. ఏబి వెంకటేశ్వరరావు గారు 31వ తేదీ రిటైర్ అవుతారని నాకు తెలియదు, నిన్నటి వరకు తెలియదు. సమస్య ఏంటంటే ఆయన డిఐజీ చేసే డీజీపీ చేసేస్తారని 6 రోజులు ప్రచారం చేశారు, మీకు గుర్తుంటే. యాక్చువల్ గా ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు సర్వీస్ లో ఉండే వాళ్ళని డీజీపీలుగా పెడతారు. ఈయన మధ్యలో పోయి ఆయన డీజీపీ పెడతారా? దాన్ని ఎత్తేసారు. ఈ తెలుగుదేశం వాళ్ళు కూడా దాన్ని పెంచి పోషించారు. ఇప్పుడు చూస్తే నవ్వుకుంటారు ఎవరైనా. 31వ తేదీ రిటైర్ అయిన ఆయన్ని 6వ తేదీ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తానని ఎట్ట పెడతారు డీజీపీగా? అంటే ఈ మీడియా యొక్క పైత్యం చివరకు అనుకూలంగా ఒక 25,000 సంతకాలు సేకరించారు సార్. సంతకాల ప్రభావంతో ఏమైనా పెట్టే అవకాశం ఉంటుందా? రాజ్యాంగంలో మార్పులు రాజ్యాంగంలో మన చట్టంలో
ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుంది 25,000 సంతకాలతో? ఇప్పుడు మనం అసెంబ్లీ రౌడీలో మోహన్ బాబు గారిని రిలీజ్ చేసినట్టు ఆయన కూడా నిందితుడుగా ఉన్నప్పుడు జడ్జికి లెటర్ ఓట్లు వేసి దాంట్లో పెడతారు ఆయన నిర్దోషి అని, దాన్ని చూసి జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. అట్లా అసెంబ్లీ రౌడీ లాగా ఇక్కడ కూడా ఏమన్నా తీసుకొస్తారేమో నాకు తెలియదు. కానీ నేనేమంటాను, జగన్ గారు మొదటి నుంచి వ్యూహాత్మకంగా చంద్రబాబు నథింగ్, ఆ మీడియాని నా శత్రువు అన్నాడు. అది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా వాళ్ళు ముగ్గులోకి లాగినాడు. మీరు కాదురా స్వామి నాకు చంద్రబాబే అనింది, కానీ వాళ్ళు ఛాలెంజ్ గా తీసుకొని పిచ్చి పిచ్చి శాస్త్రం చేసి జగన్మోహన్ రెడ్డి గారు పరోక్షంగా ఉపయోగపడుతున్నారు. కాబట్టి చంద్రబాబు గారు ఇప్పుడన్నా ఆ మీడియా చేసే శాస్త్రం నా మెడకు చుట్టుకుంటున్నాయని గుర్తిస్తే ఆయనకి మంచిది, లేకపోతే ఎట్నే ఉంటే ఆయన ఇష్టం. లేదు, దీని వెనక ఇంకొక అంటే ఒక పక్క ప్లాన్ కూడా ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. అంటే అందరి దృష్టి జగన్మోహన్ రెడ్డి గారి టూర్ పైన మనమందరూ కూడా అటు చూసేలా చేసి ఇటు నుంచి చల్లగా చంద్రబాబు జారుకోవడం. మీకు అర్థమవుతుందా? అందరేమో జగన్మోహన్ రెడ్డి గారి టూర్ గురించి చర్చించుకుంటూ ఉంటారు, ఇక్కడేమో చంద్రబాబు చల్లగా జారుకుని ఇటులోకి వెళ్ళిపోతారు. ఇది ఒక వ్యూహం ఉండొచ్చు కదా. 2 రోజులుగా అయింది జనం నామస్మరణ మర్చిపోయి జవహర్ రెడ్డి నామస్మరణ చేస్తున్నాయి కొన్ని రోజులుగా. ఇప్పుడు ఏమైనా జన నామస్మరణ చేస్తే 4 ఓట్లు వస్తాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేస్తే లేదా జవహర్ రెడ్డి నామస్మరణ చేస్తే ఏం వస్తాయి వీళ్ళకి? కానీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు దాటిన తర్వాత 4 ఓట్లు రావు. ఆంధ్రప్రదేశ్ లో జరగాల్సిన రాజకీయ పరిణామాన్ని ఇతరుల చోట ఏం చేసేయగలరు? బయటకు పోయి ఏమీ చేయలేరు. ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ లో తేల్చుకోవాల్సిన విషయాలు అంతర్జాతీయ గ్రౌండ్ లో పోతే ఇట్లే ఉంటుంది. ఎందుకు ఇది ఒకటి చెప్పండి సార్, రామోజీరావుకి ఎందుకు టార్గెట్ అయ్యారు జవహర్ రెడ్డి గారు? ఆయన్నే టార్గెట్ చేస్తూ చెలువలు పలువులుగా వార్తలు రాసిందే. ఏది అవాతాతల పెన్షన్ల దగ్గర నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాల దాకా మొత్తం ఆయన ఫెయిల్యూరే, ఆయనే చేశారన్నట్టుగా. ఏంటి ఆయన ఎందుకు టార్గెట్ చేస్తున్నారు పాపం? సింపుల్ లాజిక్. లాస్ట్ 2019లో చీఫ్ సెక్రటరీ గారిని స్వయంకృతాపరాధం వల్ల ట్రాన్స్ఫర్ అయిపోయినాడు. మీకు గుర్తుంటే ఏ ప్రతిపక్షం కూడా ఆ రోజు చీఫ్ సెక్రటరీ మార్చమని చెప్పలేదు. అవును, ఆ రోజు చీఫ్ సెక్రటరీ గారిని ఎలక్షన్ కమిషన్ జరిగింది. ఎందుకని? ఏబి వెంకటేశ్వరరావు గారిని తొలగించమని చెప్తే ఆయన మాట వినలేదు. ఎందుకు? చంద్రబాబు గారు ప్రెజర్ చేశారు. ఏమని? ఆయన చెప్పినా మీరు చెయ్యొద్దండి, దాన్ని కూడా రాజకీయ కోణంలో మోడీ మీదకు చుడదాం అంటే ఏమన్నా సిబిఐ నోటీస్ ఇవ్వని, సీఎం రమేష్ కు నోటీస్ అంది, మా రాష్ట్రం మీద దాడిగా క్రియేట్ చేద్దామని చీఫ్ సెక్రటరీని బలి తీసుకున్నాడు. ఇప్పుడు అట్లాంటి బలి జవహర్ రెడ్డి అవలా. జవహర్ రెడ్డి గారు తెలివైన ఆఫీసర్ కాబట్టి ఆ పాత చీఫ్ సెక్రటరీ లాగా బలైపోకుండా పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళకి బాధ ఉంటుంది తప్ప ఇంకోటి నాకు అనిపించలేదు. రైట్, మీరు చెప్పండి సార్ వెంకటరామరెడ్డి గారు. చంద్రబాబు మీద ఆల్రెడీ కేసులున్నాయి, జైలుకి వెళ్ళారు, బెయిల్ మీద ఉన్నారు. అందులోనూ షెల్ కంపెనీలకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఈ కేసుల్లో కూడా బయటపడ్డాయి. దుబాయ్లో డైరెక్ట్గా డబ్బులు తీసుకున్నారనే అంశం కూడా ఇందులో బయటపడింది. ఇన్ని ఉన్నప్పుడు అత్యంత రహస్యంగా, సరే ఆయన పర్మిషన్ తీసుకోవాలా లేదా కోర్టు పర్మిషన్ అనేది ఒకటి, దాన్ని 2 రకాలుగా చూస్తున్నారు. ఆయనకైతే అవసరం లేదని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ అంత సీక్రెట్గా ఆయన దేశం దాటేస్తే కోర్టులకి సమాచారం లేదు, ప్రజలకి సమాచారం లేదు, తన పార్టీ నాయకులకి సమాచారం లేదు, పోనీ ఆయన పెంచి పోషిస్తున్నటువంటి ఎల్లో మీడియాకి సమాచారం అంటే ఉండొచ్చేమో మధ్య తెలియదు, అక్కడ వార్తలు లేవు. ఈ విధంగా దేశం దాటి వెళ్ళిపోతే ఎలా? ఇన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్నారు ఆయన. అత్యంత గోప్యంగా ఉంచాలనుకుంటున్నటువంటి సమాచారం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు అతని ప్రాబల్యాన్ని అతనే తగ్గించుకుంటున్నాడు. తర్వాత అతనికి సపోర్ట్ చేస్తున్నటువంటి సోకాల్డ్ మీడియా ఇంక్లూడింగ్ రామోజీ తాత జగన్ని విదౌట్ అతను ఏమి ఖర్చు పెట్టకుండా జగన్ని హీరోని చేసేస్తుంది. హీ బికేమ్ ఏ హీరో నౌ. అంటే ప్రజలందరికీ ఈ రోజు అర్థమైంది ఏంటంటే ఇంకా రిజల్ట్స్ కొద్ది రోజుల్లో రాబోతున్న తరుణంలో అతని ఇంపార్టెన్స్ బాగా పెంచేశారు. ఇప్పుడు జగన్ హ్యాస్ టు కన్వే హిజ్ థ్యాంక్స్ టు రామోజీరావు గారు, ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణ, TV5, మహా న్యూస్, ఇవన్నీ రెగ్యులర్గా మేము ఫాలో అవుతున్నాం. ఎంత చక్కగా వివరిస్తున్నారంటే అసలు ఆయన ప్రయాణం గురించి కానీ, తర్వాత ఆయన ఎక్కడెక్కడ ఆగాడు, ఎక్కడెక్కడ ఎన్ని పడకల దీంట్లో ఉంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన ఫ్లైట్ సామాన్య ప్రజలు వెళ్ళేటువంటి ఫ్లైట్లో కూర్చొని వెళ్ళాడా? లోకేష్ వెళ్ళింది ఎలాగ వెళ్ళాడు? వీటి గురించి వాళ్ళు ఇదివరకు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈనాడుని మనం నమ్మేవాళ్ళం. అవును, ఈయన చంద్రబాబు గారు ఒక కారులో ఆయన కాన్వాయ్తో వెళ్తుంటే మున్సిపల్ కార్పొరేషన్ వ్యాన్ పైన పట్టా కప్పలేదని చెప్పి పట్టాలు కప్పితే బాగుంటాయి కదా అన్నిటిపైన చీఫ్ మినిస్టర్ గారు సలహా ఇస్తే ఆ సలహాను పాటించారని చెప్పి ఈనాడులో రాస్తే మేమంతా నమ్మాం. చీఫ్ మినిస్టర్ కాన్వాయ్ వెళ్తుంటే మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్, చెత్త తీసుకునే వెహికల్ రోడ్డు మీద ఉంటుందా సార్? ఆ కాలంలో 20 ఏళ్ల కిందట మేము స్టూడెంట్స్ గానో లేకపోతే మేము చిన్న యంగ్ పిల్లలుగా ఉన్నప్పుడు మేము ఆయన రాసినటువంటి రాతలన్నీ నమ్మేవాళ్ళం. సో అదే విధంగా జనాల్ని నమ్మబలకడం అనేది వాళ్ళ వృత్తి అయిపోయింది. సో వాళ్ళలో ఉన్నది అసహనము, అసూయ, ద్వేషము,
తర్వాత వాళ్ళు ఒక పర్టికులర్ వర్గానికి వాళ్ళు గిరిగీసుకుని కూర్చుని దీన్ని మనం సాధించాలి, ఈ రాష్ట్రాన్ని మనం సాధించాలి, ఇక లేకపోతే మనకు ప్రాణం లేదు, ఇక లేకపోతే మనకి జయం లేదు, మనం చచ్చిపోతాం అనేటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా చేయడం వల్ల జగన్ యొక్క ఇంపార్టెన్స్ని, తర్వాత ఆ పర్టికులర్ పార్టీ యొక్క ఇమేజ్ని విపరీతంగా పెంచేశారు. తర్వాత ఇప్పుడు ఇంకొక కొత్త టెక్నిక్ ఒకటి నేను రీసెంట్గా ఫ్రెండ్స్ ద్వారా విన్నాను. వాళ్ళే పందెం కడతారు, ఇదిగో దీంట్లో ఇదిగో మీరు ఇదిగో ఇన్ని సీట్ల కంటే వీళ్ళకి ఎక్కువ రావు, మీరు రూపాయికి నేను 2 రూపాయలు ఇస్తాను. వాళ్ళు ఏం చేస్తారంటే రహస్యంగా మళ్ళీ వెళ్ళి బినామీల ద్వారా అదర్ సైడ్ మళ్ళీ పందాలు కడతారు. ఈ విధంగా చేసి అంటే లూటీ చేయడం, మైండ్ గేమ్ ఆడి లూటీ చేసి వీళ్ళు ఎన్నికల్లో ఏవైతే పోగొట్టుకున్నారో డబ్బుని, ఆ ఎంటైర్ డబ్బుని కొందరు ఏజెంట్ల ద్వారా వాళ్ళు సంపాదించడానికి ప్లాన్ చేసి మొత్తానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ తన బినామీల ద్వారా 7 ద్వారా, ఆయనేమో వచ్చేదేమో కూటమి అని ప్రచారం చేసుకుంటూ 7 ద్వారా ఒక్కొక్కరు 10 కోట్ల రూపాయల లెక్కన 70 కోట్ల రూపాయలు బెట్టింగ్ వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని పెట్టించారంట. ఏంటని వాళ్ళు అడిగితే, అతని దగ్గర ఉన్న ఎవరితో పెట్టించారో వాళ్ళు అడిగితే, మనం ఎలాగూ పోతాము, ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి రావాలంటే వైఎస్ఆర్సీపీ మీదనే పెట్టాలి అని అన్నారు. అది కరెక్టే. ఇంకొక సమాచారం ఏంటంటే ఆయనకి అతి దగ్గరగా ఉన్న వాళ్ళు సార్, మనం ఇచ్చినటువంటి ప్రామిసెస్ అన్నిటికీ ఇప్పుడు ప్రచారం అంతా ఇది టీడీపీ కూటమి గెలుస్తుందనే ప్రచారం అంతా కేవలం బెట్టింగ్ల కోసమే. ఇది కేవలం బెట్టింగ్ల కోసం. నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఉన్నారు మన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆ సమాచారం సేకరించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకో సంగతి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు గెలుస్తామనేటువంటి సమాచారం వీళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళ వైపున వాళ్ళే కట్టుకోవచ్చు కదా. అవును, ఇవన్నీ కూడా వాళ్ళు ఆడుతున్నటువంటి దొంగ నాటకాలు. ఈ దొంగ నాటకాలకి ప్రజలు ఎవరు బలి కావద్దనేటువంటిది మీ మీడియా ద్వారా నేను చెప్పాలనుకున్నా. సామాన్య ప్రజలు, మిడిల్ క్లాస్ పీపుల్ చాలా మంది వాళ్ళ ఈ రోజు ఒక దాంట్లో చూసాం, 2 ఎకరాల పొలం కట్టాడంట ఒక ఆయన. వాళ్ళ తాతల నుంచి వచ్చిన ఆస్తిని 2 ఎకరాల పొలాన్ని పలానావాడు గెలుస్తాడు, పలానావాడు గెలవడు అని చెప్పి కట్టాడంట. సో ఈ విధంగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ యొక్క ఎలక్షన్స్ వల్ల, వాళ్ళ యొక్క దందాల వల్ల పోగొట్టుకునేటువంటి ఛాన్స్ ఉంది. మీరెవరు వాటి జోలికి పోవద్దు, మీరెవరు ఆ భారీన పడవద్దు అని చెప్పి మీ ద్వారా చెప్పాలనుకున్నాను నేను. ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రచార సరళి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మీరు చూసారు అసలు ఇక్కడ సింపుల్ అండి. ఎంత సింపుల్ అంటే, ఒకప్పుడు వాలంటీర్ వ్యవస్థ మంచిది కాదు అన్నవాడు, ఒకప్పుడు వీళ్ళంతా కూడా వ్యభిచారం చేయిస్తున్నారు అన్నవాడు, ఒకప్పుడు వీళ్ళ ద్వారా అసలు మనం డబ్బులు వీళ్ళ ద్వారా ఎందుకు పంచాలి అన్నవాడు. అదే లోకేష్ ఓపెన్ గానే ఇక నుంచి మన ఇది వాళ్ళ సమాచారం ద్వారానే మనం పంపించాలి, ఎవరైతే ఈ వాళ్ళ కమిటీలు ఉన్నాయి కదా, వాళ్ళ అంతకుముందు వాళ్ళు పెట్టిన కమిటీల ద్వారానే ఉంటుంది, ఇక వాలంటరీ వ్యవస్థ ఉండదు అని చెప్పినవాడు. తర్వాత వీళ్ళే మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఉంచుకుంటాము, తప్పకుండా వాలంటరీ వ్యవస్థ ఉంటుంది, మీకు జీతాలు పెంచుతున్నాము, మీ అందరికీ ఇవన్నీ చేస్తున్నాము అన్నప్పుడు మీరు 60,000 కోట్ల రూపాయలు జగన్ గారి ద్వారా మీరు స్కీములకి ఖర్చు అవుతుంటే, మీరు ఇచ్చినటువంటి ప్రామిసెస్కి 1,60,00,000 లక్షలు కావాలి, 160 లక్షలు కావాలి, 160,000 కోట్ల లక్షలు కావాలి. అటువంటిప్పుడు మీరు ఎక్కడి నుంచి తేగలుగుతారు? మీరు సమాధానం చెప్పగలుగుతున్నారా? మీరు సంపదను సృష్టిస్తామంటే సంపదను సృష్టించడానికి కావాల్సినటువంటి మార్గాలు ఏమున్నాయి ఇక్కడ? ఒక 5 ఏళ్లలో మీరున్నటువంటి 5 ఏళ్లలో అంత సంపద ఒకేసారిగా ఎట్లా వస్తుంది? అంటే మీరు ఏమైనా బెట్టింగ్ ద్వారా సంపాదించిన దానిలో తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెడతారా? ఇవన్నీ కూడా మీరు చెప్పాలి, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రజలకు అవసరం ఉంది. సో అందువల్ల ఇతను రహస్యంగా వెళ్ళిపోవడం అనేది రేపు ఈ కేసుల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ శ్రీనివాసన్ కలిసే అవకాశం ఉంది, పిఎన్ ఆయనే తరలించేశాడు కాబట్టి. రేపు ఈశ్వరన్ దగ్గరకు కూడా వెళ్తారేమో, అది ఆయన ఆ కేసులు కూడా ఉన్నాయి కాబట్టి. అక్కడ ఈశ్వరన్ ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు, మంత్రి పదవి పోగొట్టుకున్న వ్యక్తి. ఇప్పుడు సింగపూర్లో అతనికి ఉన్నటువంటి సంబంధాలు, దుబాయ్లో ఉన్నటువంటి సంబంధాలు, వీటన్నిటిపైన కూడా అట్లీస్ట్ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ వీటిపైన కాన్సన్ట్రేట్ చేయడమే కాకుండా ఇప్పుడు వాళ్ళు సే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్కి ముందు వీళ్ళందరినీ కొంతమంది ఆఫీసర్స్ని తొలగించినప్పుడు పోలీసు వాళ్లే వెళ్ళి కొంతమంది వ్యక్తుల ఇళ్లపైన, లేకపోతే పోటీ చేసేటువంటి వ్యక్తుల్నే క్యాండిడేట్స్ని ఇళ్లలోంచి బయటికి రావద్దు మీరు అని చెప్పి నిర్బంధం పెట్టడం. క్యాండిడేట్గా ఉన్నప్పుడు అతను వెళ్ళి ప్రచారం కాకపోయినా అట్లీస్ట్ సూపర్వైజ్ చేయడానికి కూడా అతనికి పర్మిషన్ ఇవ్వకపోతే, అంటే అతను ఓడిపోవాలని చెప్పి మీరు నిర్ణయించారా ముందే? తర్వాత మనం తాడిపత్రి విషయంలో చూసాం,
పోలీసులే వెళ్ళి సీసీ కెమెరాలు పగలగొట్టారు. కొట్టారు. ఇవన్నీ కూడా మీరు అన్నట్టుగా బావా మరదల వదిన మరిది కలిసి వాళ్ళు ఆడినటువంటి నాటకంలో ఎలక్షన్ కమిషన్ పావుగా మారిందేమో అని చెప్పి అనిపిస్తుంది. నో అట్లీస్ట్ ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే ఈ సిట్లో వచ్చినటువంటి విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా బయట పెడితే కూడా ఇంకా బాగుంటుంది. ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది. ఇప్పుడు అలాగే చాలా మంది క్యాండిడేట్స్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎస్పీలను మార్చారు, వీళ్ళందరినీ చాలా మందిని మార్చారు. ఎందుకు మార్చాల్సి వచ్చింది? మార్చిన తర్వాత ఆ వ్యక్తులు ఏం చేశారు, ఆ పర్టికులర్ ఆఫీసర్స్ ఏం చేయగలిగారు, వీటన్నిటిపైన కూలంకషంగా తర్వాత ఈ వాళ్ళ రిపోర్ట్ సిట్ రిపోర్ట్స్ వీరు అనుకున్నట్టుగా 1 డేలోనో 2 డేలోనో జరిగేది కాదండి. సిట్ రిపోర్ట్ రావాలంటే అట్లీస్ట్ కనీసం 1 వీక్ 10 డేస్ అని వాళ్ళకి టైం ఇవ్వాలి. టైం ఇస్తే వాళ్ళు కూలంకషంగా ప్రాథమిక నివేదిక అనుకోవాలి. అంతే కదా, అంతే రైట్. ఇంకా డెప్త్ కెళ్ళి ఇంకా తీస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి. రైట్. మీరు బెట్టింగ్స్ గురించి వీటి గురించి వీళ్ళు చేస్తున్నటువంటి ఫేక్ సర్వేలు వాటి గురించి మాట్లాడారు కాబట్టి నిన్న ఆల్రెడీ ఒకటి చూపించాను. ఫేక్ సర్వేలతో నేషనల్ ఒక హిందుస్థాన్ టైమ్స్ రాసినటువంటి జాతీయ దినపత్రిక రాసినటువంటి వార్తను నిన్న నేను ఇదే డిబేట్లో చూపించాను. ఇట్లా ఫేక్ సర్వేలను ప్రచారం చేసుకుంటోంది టీడీపీ. ఆ పేరులోనే టైమ్స్ నౌ పేరుతో వాళ్ళు ఒక సర్వేను కూడా ఫేక్ సర్వేని రిలీజ్ చేశారని. అదే సమయంలో నిన్నంతా ఒకటి తిరిగింది. అమిత్ షా గారే స్వయంగా చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి గెలవబోతోంది, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు, మేము అద్భుతమైనటువంటి మెజారిటీతో విజయం సాధించబోతున్నామని ఆయన హిందుస్థాన్ టైమ్స్కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ సారాంశం అంతా చూసినా ఎక్కడా చంద్రబాబు పేరు కూడా ప్రస్తావించలేదు. కాకపోతే నితీష్ కుమార్ గురించి చెప్పారు. నితీష్ జీ ఈజ్ అన్ ఓల్డ్ ఫ్రెండ్, సమ్ పీపుల్ టుక్ హిమ్ టు ద అదర్ సైడ్ డ్యూ టు సమ్ మిస్అండర్స్టాండింగ్స్. ఆయన గురించి ఏదో చెప్పుకుంటూ వచ్చు, మాకు పాత మిత్రుడే, మాతో కలిసి ఉన్నటువంటి వ్యక్తే, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ రావడం వల్ల ఆయన దూరం అయ్యారు, మళ్ళీ మా దగ్గరకు వచ్చారని చెప్పారు. చంద్రబాబు పేరు మాత్రం ఎత్తలేదు. మొత్తం ఇంటర్వ్యూ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరూ చదవాలి. ఇంగ్లీష్ దినపత్రిక ఎందుకు చంద్రబాబు ఇంగ్లీషు మీడియం వద్దంటాడంటే ఇదే కారణం. వాస్తవాలన్నీ అందులో తెలిసిపోతాయి. మీరు ఇంగ్లీష్లో చదువుకొని ఇంగ్లీష్ దినపత్రికలో చదివితే తర్వాత మీరు అన్ని విషయాలు తెలుసుకుంటారని ఆయన ఇంగ్లీష్ మీడియం వద్దు పిల్లలకి అని చెప్పడానికి ఇదే ప్రధాన కారణం. ఇందులో ఇంకొక అంశం కూడా ఉంది. ఇక్కడ ఏమడిగారంటే వాట్ ఆర్ ద ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ద సదరన్ స్టేట్స్ అని అడిగారు. మొత్తం సదరన్ స్టేట్స్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల గురించి చెబుతూ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ అండ్ తమిళనాడు మేము లార్జెస్ట్ పార్టీగా ఉండబోతామన్నారు. అంతకు మించి ఎక్కడా ఆంధ్రప్రదేశ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడలేదు. ఇక్కడ అసలైన పాయింట్ చెప్తున్నాను చూడండి. ఒడిశా గురించి చెప్పారు. మనకి ఒడిశాకి ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నాయి, అలాగే లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కానీ మేము అక్కడ అధికారంలోకి రాబోతున్నామని క్లియర్గా చెప్పారు. వీ విల్ డూ ఎక్స్పెక్షనల్లీ వెల్ ఇన్ బెంగాల్ అండ్ ఒడిశా. ఇన్ వెస్ట్ బెంగాల్ వీ విల్ గెట్ 24 to 30 seats. We will form the government in Odisha. The assembly elections in the state are happening along with the Lok Sabha elections. సింపుల్గా చెప్పారు. అక్కడ మేము అధికారంలోకి రాబోతున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పేరు ఆయన ప్రస్తావించలేదు. ఇలా అమిత్ షా పేరుతో కూడా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసేటటువంటి దిగజారుడు తనానికి వచ్చేసింది తెలుగుదేశం పార్టీ. ఇలాంటి బెట్టింగ్ల కోసం దయచేసి జీవితాలు నాశనం చేసుకోవద్దు. అసలు ఏ పార్టీ మీద బెట్టింగ్లు కట్టకండి. ఫస్ట్ నా అప్పీల్ ఏంటంటే ఎవ్వరూ ఎటువంటి బెట్టింగ్లకు వెళ్ళకండి. ముఖ్యంగా టీడీపీ చేసేటటువంటి ప్రచారాన్ని అస్సలు నమ్మకండి. వీళ్ళు ఎన్డీఏ కూటమి వస్తుంది, టీడీపీ వస్తుందని చెప్పి వాళ్లే వైఎస్ఆర్సీపీకి అదే గెలుస్తుందని బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. అది అవునా కాదా అన్నది పక్కన పెట్టేసండి. అసలు ఏ బెట్టింగ్లో వద్దు, జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఎక్కడా కూడా అమిత్ షా చెప్పలేదు. అందుకే ఒక్కసారి అవకాశం ఉంటే నిన్నటి హిందుస్థాన్ టైమ్స్ దినపత్రిక ప్రతి ఒక్కరూ చదవండి. అందులో క్లియర్గా ప్రతి అంశాన్ని వాళ్ళు చక్కగా ప్రతి క్వశ్చన్ జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి క్వశ్చన్ వాళ్ళు ఫ్రేమ్ చేస్తూ అడిగారు. అందులో చాలా క్లియర్గా ఆయన చాలా సమాధానాలు కూడా చాలా బాగా అద్భుతంగా చెప్పారు. ఒక్కసారి అది చదివితే చంద్రబాబు గురించి అందులో ఉండదు, అధికారంలోకి వస్తామని ఉండదు, ఒడిశాలో మేము అధికారంలోకి రాబోతున్నామని మాత్రమే చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారన్న మాట ఎక్కడా కూడా లేదు. అది క్రియేట్ చేసి ప్రతి ఫోన్కు వచ్చేసింది సార్. నిన్న మొత్తం వైరల్ అయిపోయింది. అమిత్ షా గారు చెప్పేశారు, అమిత్ షా గారు చెప్పేశారని. ఎక్కడా ఆయన ఆ మాట అనలేదు. ఒకసారి అందరూ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. రైట్. వెంకటరెడ్డి గారు, ఇదేంటిది ఈ అల్లర్లేంటి, ఈ గొడవలేంటి? ఎలక్షన్ రోజుతో మొదలుపెట్టి తర్వాత కూడా 4 రోజుల పాటు కంటిన్యూస్గా ఏ మాత్రం తగ్గకుండా అవి కూడా ఎక్కడెక్కడ అధికారులను మార్చుకుంటూ వచ్చారు, ఏ ప్రాంతాల్లో అధికారులను మార్చారు, అక్కడే ఈ స్థాయిలో గొడవలు జరగడం, అల్లర్లు చెలరేగడం, తలలు పగలడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి.
అసలు ఈ సీన్ చూస్తుంటే ఒక సినిమాలో మనం ఏం చేస్తామంటే మొదటి సీన్ చూడగానే మనకి సినిమాలో ఫైట్ జరుగుతూ ఉందనుకుందాం. ఈ ఫైట్ వెనుక కారణం ఏంటనేది ఫ్లాష్ బ్యాక్లో మళ్ళీ చూపిస్తారు. దీనికి కారణం ఏంటి? ఇద్దరు కొట్టుకుంటున్నారు, హీరో ఒక నలుగురు రౌడీలను కొడుతున్నాడు. ఎందుకు కొడుతున్నా అంటే దానికి ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంటుంది. అట్లా ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే చంద్రబాబు లిస్టు, పురంధేశ్వరి లేఖ, ఈసీపై ఒత్తిడి, ఇదేనా కనిపించేది మనకి? దీంతో పాటు ఇంకో చాలా కనపడతాయి సార్. ఎందుకంటున్నా అంటే ఆగస్టు 5, 2023 పత్రిక చూడండి సార్, సాక్షిలో కూడా వచ్చింది. మీరు బల్లి కొడితే వచ్చింది. నా ఫోన్ ఛార్జింగ్ లేదు, ఇంకో ఫోన్లో లేదు, చూపించేవాడిని. దాంట్లో పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో గొడవలు తప్పవు, చచ్చిపోయే వ్యక్తులు కావాలి, అధికారాన్ని లాక్కోవాలంటే మనం గొడవలు చేస్తేనే సాధ్యం. కరెక్ట్. క్లియర్ గా మీరు ఒకసారి చెక్ చేసుకోండి సార్. డేట్ ఆగస్టు 4వ తారీఖున మాట్లాడాడు, ఆగస్టు 5 తారీఖు పేపర్ లో వచ్చింది. వచ్చే ఎన్నికల్లో గొడవలు తప్పవు అని హెడ్డింగ్ తో ఉంటది. ఐ థింక్ 2వ పేజ్ లోనే 3వ పేజ్ లో ఉంటది, సాక్షిలో కూడా వచ్చింది. మీరు ఇప్పుడు దాన్ని కొట్టి మీరు డిస్ప్లే కూడా చూపించవచ్చు. అంటే చచ్చిపోయే వ్యక్తులు కావాలి, అధికారాన్ని లాక్కుందాం, అధికారం ఎవరో ఇస్తే మనకు రాదు, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి లాక్కోవాలి. ఇది క్లియర్ గా అతను చెప్పింది. అంటే ఎన్నికల్లో గొడవలు సృష్టించాలనేది ఒక పథకం ప్రకారం ముందు నుంచే ఉంది. దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ప్రచారంలో కూడా చూడండి, అసలు వాళ్ళ ఎన్నికల క్యాంపెయిన్ ఎలా ఉందో కూడా చూడండి. సైకో, రాళ్లతో కొట్టండి, ఏం జగన్ చచ్చిపోతే ఏమన్నా అవుతుందా, రాళ్ళు కాదు ఏది ఉంటే అది తీసుకొని కొట్టండి, గ్లాసులు పగలగొట్టి కొట్టండి. ఇవన్నీ వాళ్ళ క్లియర్ స్టేట్మెంట్స్. ప్రతిపక్ష నాయకుడు అండ్ వాళ్ళ పార్ట్నర్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. రా కొట్టుకుందాం, ఒక్కొక్కరిని మక్కలు ఎరగదీసి తంతాం, ఒక్కొక్కరిని మోకాల మీద కూర్చోబెట్టి తంతాం. ఇదంటే వాళ్ళ స్టేట్మెంట్. అంటే మేము అధికారంలోకి వస్తే తంతామని ఒకడు, మాకు అధికారాన్ని ఏమంటే ఎర్ర బుక్ లో రాసుకున్నాను, ఒక్కొక్కడు అంతు తేలుస్తామని ఇంకొకళ్ళు, అది గొడవలు సృష్టించండి అని ఒకళ్ళు. ఇవన్నీ క్లియర్ గా ఉంది. దానికి సపోర్ట్ గా అక్కడ ఉన్నటువంటి పాత అధికారులు అయితే, అంటే పాతగా ఉన్నటువంటి ఎస్ఐలో, సిఐలో అయితే ఆ ప్రాంతం మీద పూర్తిగా పట్టు ఉంటది కాబట్టి, ఆ ప్రాంతంలో ఎవరెవరు ఏంటనేది పూర్తిగా అవగాహన ఉంటది కాబట్టి, అందుకని కొత్త వారిని అక్కడ నియమించేసి, అది కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని నియమించేసుకుంటే క్లియర్ గా దాన్ని బట్టి గొడవలు సృష్టించడానికి ఈజీ అవుతుంది. వాళ్ళు చెప్పినట్టుగా నడుస్తుంది. ఇది ఒక ప్లాన్ గానే జరిగింది కదా. మేము జరుగుతుందని ముందే చెప్పాను సార్. దాన్ని ఆ రోజు ఎన్నికలు జరుగుతున్నప్పుడు మొట్టమొదటి మీకు 7 గంటలకు పోలింగ్ అయితే దాదాపుగా 6-6:30కే మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఎక్కువ మంది పోలింగ్ రోజు 7 గంటల కంటే ముందే వచ్చి లైన్ లో నిలబడి మొదటి 11 గంటలు 12 గంటల దాకా క్లియర్ గా ట్రెండ్స్ తెలిసిపోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ గా జరుగుతుంది ఎన్నికలు అని తెలిసినటువంటి తరుణంలో వాళ్ళు అక్కడికక్కడ రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాలు చేయటం చాలా ప్రాంతాల్లో ఇవన్నీ చూస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎన్నికల సంఘానికి కూడా కంప్లైంట్ చేశాం. సార్ వాళ్ళు గొడవలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు, పోలీస్ బందోబస్తు పెంచండి, పోలీస్ బందోబస్తు పెంచకపోతే వాళ్ళు గొడవలు సృష్టిస్తారు, ఇదిగోండి పల్లెటూరులో వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారు, ఇదిగోండి ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో ఇబ్బందికర వాతావరణం ఏర్పడబోతుందని చెప్పి కంప్లైంట్ చేసినా కనీసం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించింది ఎన్నికల సంఘం. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే సార్, మాది ఒక పోలింగ్ బూత్, అంటే అంతకుముందు ఎప్పుడు గొడవలు జరగల, వేమూరు నియోజకవర్గంలో కార్మూరు అనే పోలింగ్ బూత్ ఒక్కసారి మాత్రం ఇంకు పోసినటువంటి చరిత్ర ఉంది. దాని బేస్లో లాస్ట్ ఎన్నికల్లో 3 పోలీసులు వచ్చారు సార్. ఒక పోలింగ్ బూత్ కి 3 పోలీసులు వచ్చారు లాస్ట్ టైం, వెపన్స్ ఉన్నవాళ్ళు. ఈ రోజు ఈ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒకళ్ళే పోలీసు వచ్చాడు వితౌట్ వెపన్. బట్ ఏది జరగలేదు కాబట్టి ఓకే. అలాంటి పోలింగ్ బూతుల్లో పల్నాడులో ఖచ్చితంగా గొడవలు ఉంటాయని తెలుసు, తాడిపత్రి లాంటి ప్రాంతాల్లో గొడవలు ఉంటాయని తెలుసు, వాళ్ళు రెచ్చగొడుతున్నారు తెలుగుదేశం వాళ్ళని తెలుసు, వాళ్ళు గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని తెలుసు. ఇన్ని తెలిసినటువంటి దానిలో వెపన్స్ లేనటువంటి వాళ్ళని కానిస్టేబుల్ ఒకరినిచ్చి పంపించి పోలింగ్ బూత్ కి, ఇది ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది. ఎందుకంటే ఎన్నికల సంఘానికి అక్కడ ఎస్పీలే కదా సార్, ఇక్కడ ఎంతమంది బందోబస్తు కావాలి అన్ని కూడా సజెస్ట్ చేయాల్సిన ఎవరు అక్కడ ఉన్నటువంటి ఎస్పీలు, అక్కడ ఉన్నటువంటి కింద స్థాయి అధికారులు ఆ మీటింగ్ లో ఎస్పీలకు సజెస్ట్ చేసి ఇవన్నీ చేయాల్సినటువంటి తరుణంలో వాళ్ళు కేవలం ఒకళ్ళని, అంటే తెలుగుదేశం పార్టీకి రిగ్గింగ్ చేస్తుంది అనేటటువంటి బూత్లు ఏదైతే కొన్ని ఉన్నాయో ఆ బూత్ల దగ్గర కేవలం ఒక కానిస్టేబుల్ సార్, ఒక కానిస్టేబుల్ వితౌట్ వెపన్. మరి ఎట్లా చేస్తారు సార్ ఇది? అంటే ఇది పథకం ప్రకారం తెలుగుదేశానికి సహకరించడానికి కొంతమంది అధికారులు వాళ్ళు తయారు చేసుకుని వాళ్ళని సెలెక్టెడ్ గా చేశారనేది మేము విత్ ఆధారాలతో చెప్పాం. ఈవెన్ మా మంత్రిగా ఉన్నటువంటి రాంబాబు గారు ఆయన సత్తెనపల్లి నియోజకవర్గంలో 3 పోలింగ్ బూత్లు చాలా చోట్ల పోలింగ్ పైన దీని ప్రభావం ఉంది కదా సార్. ఇంత గొడవలు జరుగుతుంటే
ముఖ్యంగా కర్రలు పట్టుకునే వాళ్ళు ఒక వర్గం ఉంటారు, ఆ వర్గం వేరే. సామాన్య ప్రజలు అవ్వాతాతలు ఉంటారు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉంటారు, గుడిసెలో నివసించే వాళ్ళు ఉంటారు. వీళ్ళు కర్రలు పట్టుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. ప్రశాంతంగా ఉంటే వెళ్ళి పోలింగ్లో పాల్గొంటారు, ఓటేసి వస్తారు. ఇప్పుడు వాళ్ళ మీద ప్రభావం చూపించుంటుంది కదా ఈ అల్లర్లు సృష్టించడం అనేది. వాళ్ళు రాకుండా చేయటమే లక్ష్యమా, వాళ్ళు పోలింగ్ బూతుల వరకు రాకుండా చేయటమే లక్ష్యమా ఇందులో? ఇంకొక 0.5% ఓటింగ్ ఇంకా పెరిగేది సార్ ఈ గొడవలు జరగకపోతే ఓవరాల్ గా. ఓకే, ఎందుకంటే మీరు 12 గంటల నుంచి చూస్తా ఉంటే టీవీలో ఎక్కడికక్కడ గొడవలు జరుగుతున్నాయి అనేటటువంటి వాతావరణం ఉంటే ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు పోలింగ్ బూత్ కి వెళ్ళి ప్రశాంతంగా ఓటే, అరే మనం ఎందుకు గొడవలు జరుగుతున్నాయి అంటే కూడా ఆగిపోయేటటువంటి పరిస్థితి ఉంటది కదా. ఆగిపోయేటటువంటి పరిస్థితిలో కొంతమంది ఎందుకు ఈ గొడవల్లో వెళ్ళి మనం ఎందుకు అని చెప్పి వెళ్లే వాళ్ళు కూడా ఓటింగ్ కి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటది కదా. కంప్లీట్ గా జరిగినటువంటి ఎన్నికలకు పాజిటివ్ ఓటింగ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇక్కడ అధికారంలో ఉండాలి, ఇంకా బలంగా ఉండాలని చెప్పి జరుగుతున్నటువంటి ఎన్నిక, అది క్లియర్ గా వాళ్ళకి ట్రెండ్ కనపడుతుంది. అందుకనే వాళ్ళు గొడవలు సృష్టించి ఎంతో కొంత ఓటింగ్ శాతం తగ్గించాలి. ఈ వచ్చేటటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు లేదంటే పేదలు వీళ్ళందరినీ ఓటింగ్ కి దూరం చేయాలనేది కొంత సెలెక్టెడ్ గా చేశారు. చేసిన దాంట్లో కొంత లేదంటే ఇంకో 0.5% అదనంగా పోలింగ్ శాతం పెరిగేది. సో వీటన్నిటికీ ఖచ్చితంగా ఇప్పుడు ఎవిడెన్స్ సార్ 3 పోలింగ్ బూత్లు సత్తెనపల్లిలో చెప్పారు ఆయన. ఇదిగోండి సీసీ బయట కెమెరా పెట్టారు సార్, బయట కెమెరా ఉంది, బయట ఆ సీసీ ఫుటేజ్ పరిశీలించమని చెప్పారు. పరిశీలించి నిజంగా జరిగిందో లేదో చెక్ చేయమంటే ఇప్పుడు వరకు ఎలక్షన్ కమిషన్ నుంచి దానికి లేదు. ఎంత దారుణం చూడండి సార్. అంటే ఏ విధంగా వ్యవహరిస్తున్నారు. రాత్రి 1 గంట దాకా 12 గంటలకు ఎందుకు జరిగింది సార్ పోలింగ్? 1000 మంది ఉన్నటువంటి పోలింగ్ అంతసేపు జరగడానికి కారణం 1100 నుంచి 1200 మాక్సిమం ఒక బూత్ లో, అంతే కదా, ఒక స్టేషన్ లో 1100 1200. అది జరపడానికి రాత్రి 12 అయింది సార్. కొన్ని చోట్ల కనపట్ల అసలు. రైట్, కొన్ని చోట్ల సరిగ్గా వెళ్తురు లేని దగ్గర అన్ని. అంటే ఎన్నికల సంఘం అన్ని చూసుకోవాలి కదా ఎక్కడ ఉంది ఏంటి అనేది. ఏ పోలింగ్ బూత్ లో ఎంతసేపు ఎందుకు తెల్లారి 2-3 గంటల్లో జరిగిందంట కొన్ని పోలింగ్ బూత్ లో, ఒక 15-16 పోలింగ్ బూత్ లో. అసలు అంత దాకా ఎందుకు జరిగింది? రైట్, ఈ అల్లర్లు జరిగిన తర్వాత పురుషోత్తం రెడ్డి గారు కొంతమంది మీద, ఎస్పీల మీద, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఇది పల్నాడు జిల్లా బిందు మాధవ్ గారు, తర్వాత మనకి అనంతపురం జిల్లా అమిత్ బర్దర్, వీళ్ళపైన. ఇక్కడ విషయం ఏంటంటే ఇదే వీళ్ళని ఎన్నికల సంఘం పురంధేశ్వరి లెటర్ రాసిన తర్వాత అప్పటికే అక్కడున్న వారిని బదిలీ చేసి వాళ్ళ స్థానంలో వీళ్ళని నియమించారు. అది బిందు మాధవ్ గారు కావచ్చు, లేకపోతే బర్దార్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళని నియమించినప్పుడు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎంత అద్భుతంగా రాసిందంటే చాలా అద్భుతంగా రాసింది. ఈరోజు వాళ్ళనే మళ్ళీ ఈసీ పక్కన పెట్టింది. ఎవరినైతే తీసుకొచ్చారో వాళ్ళనే ఈసీ చర్యలు తీసుకుంది, పక్కన పెట్టింది. ఇప్పుడేమంటారు? వైఎస్ఆర్సీపీకి కొమ్ము కాసిన వారిపై వేటు, వారిపై చర్యలు అని రాస్తున్నారు. కానీ అక్కడ అప్పటికే ఉన్నటువంటి అధికారులను బదిలీ చేసి పురంధేశ్వరి లేఖ ప్రకారం ఎవరైతే కొత్త వారిని నియమించారో ఆ కొత్త వారిని నియమించిన సందర్భంలో బిందు మాధవ్ గారి గురించి, అమిత్ బర్దార్ గురించి ఏం రాసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక అనేది ప్రజలంతా ఒక్కసారి గమనించాలి సార్. వీళ్ళ అబద్ధాలు ఎలా ఉంటాయి అనేది. చాలా అద్భుతమైనటువంటి సమర్థవంతమైనటువంటి నాయకులను, అధికారులను నియమించారు, ఇలాంటి వాళ్ళు వన్నె తెస్తారు ఉద్యోగాలకు అని వీళ్ళే రాశారు. ఇప్పుడు కొమ్ము కాసిన వాళ్ళపైన ఈసీ వేటని వీళ్ళు రాస్తున్నారు. ఇందులో ఏం రాశారంటే సార్, ఒకటి చెప్తాను బిందు మాధవ్ గారి గురించి. పల్నాడు ఎస్పీగా నియమితులైన గరికపాటి బిందు మాధవ్ సమర్థ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. గతంలో అక్కడే పనిచేసిన అనుభవంతో పాటు విజయవాడకు చెందిన ఆయనకు ఈ ప్రాంతంపై పూర్తిగా పట్టుంది. పల్నాడులో అరాచకాలు, దాడులు, హింసకు తావివ్వకుండా ప్రశాంత పోలింగ్కు కృషి చేశారనే వ్యాఖ్యలు ఐపీఎస్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఆయన గురించి గొప్పగా రాస్తూ ఇక బర్దార్, అనంతపురం ఎస్పీగా నియమితులైన అమిత్ బర్దార్ గతంలో శ్రీకాకుళం ఎస్పీగా చేశారు. ప్రస్తుతం సిఐడిలో ఉన్న ఈయన వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఒక పత్రికా యజమాని చిట్ ఫండ్ సంస్థపై నమోదైన కేసులను పర్యవేక్షిస్తున్నారు. చాలా గొప్పవాళ్ళు ఈసీ డైరెక్టర్. ఇదేంది ఒక పత్రికా యజమాని అని రాశారు, పేరు రాయలేదు. రామోజీ పేరు రాయడానికి సిగ్గుపడుతున్నారు ఎందుకు రాధాకృష్ణ గారు? అంటే చిట్ ఫండ్ పేరు కూడా సిగ్గుపడుతున్నట్టు కనిపిస్తోంది నాకు పిక్చర్. ఇక్కడ చదువుతుంటే అక్కడ రాధాకృష్ణ గారు సిగ్గుపడుతున్నట్టు కనిపిస్తోంది. అదే రామోజీ అని రాస్తే అందరికి అర్థం అవుతుంది కదా, ఎందుకు దాన్ని దాచిపెట్టుకోవడం. సరే, పోతే పోయింది. ఇంత గొప్పగా వీళ్ళే రాసి ఇప్పుడు ఏమంటే కొమ్ము కాసినటువంటి అధికారులపైన చర్యలు అని రాస్తున్నారు. ఏంటి సార్ ఇది? మీ ఆడియో మ్యూట్లో ఉంది సార్.
సార్ ఇక్కడ 2 అంశాలు ఏంటంటే మ్మ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ ఛార్జ్, ఆంధ్రజ్యోతి గారి మాటలో చెప్పాలంటే డైరెక్ట్ ఛార్జ్ ఏం చేస్తా ఉంది, ఎక్కడైతే ఎలక్షన్ కమిషన్ అనవసరంగా జోక్యం చేసుకొని ఎస్పీని హడావుడిగా మార్చిందో అక్కడంతా అదుపు తప్పింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రధానమైన ఆరోపణ. అవును. ఇప్పుడు దానికి తోడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 2 రోజులుగా ఏం చెప్తా ఉంది, అసలు సిట్టు విచారణ పైన కొన్ని అనుమానాలు వ్యక్తం చేసేస్తున్నారు. అసలు సిట్టిని ప్రపోజ్ చేసిందే జవహర్ రెడ్డి గారు, ఆయన ప్రపోజ్ చేసిన తర్వాత అధికారులందరూ ఎట్లా పనిచేస్తారు, సిఐడిలో ఉన్న అధికారులే దీంట్లో ఉన్నారంట. సిఐడి అంటేనే వైసీపీ దంట, కాబట్టి వాళ్ళందరూ వైసీపీ అంటే సిట్టు యొక్క విచారణ పైన అపనమ్మకాన్ని పరోక్షంగా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ దానికి కారణం ఏమనుకుంటున్నానంటే, నేను ఒకటి మన సిట్టు డీజీపీకి చీఫ్ సెక్రటరీ గారికి నివేదిక ఇచ్చింది. ప్రాథమిక నివేదిక అంటే పూర్తి స్థాయి నివేదిక ఇవ్వబోతున్నారు. ఒక 2 కీలకమైన ప్రస్తావన తెచ్చారు. మొట్టమొదటిది నేరం యొక్క తీవ్రత, హత్య చేసే స్వభావంతో చేసింది అని ఆ డీజీపీ గారు ఇచ్చిన నోట్లో చెప్పారు. రెండోది చేశారు, విచారణలో అలసత్వం ఉంది. విచారణ ఎవరు చేస్తారు, ఎవరి నాయకత్వంలో జరుగుతుంది. ఈ 2 కీలక అంశాలు రేపు పూర్తి స్థాయి నివేదికలో బయటపడబోతున్నాయి. ఇప్పుడు రేపు పూర్తి స్థాయి నివేదికలో అలసత్వం ఎవరిది, ఎవరు దీనికి ప్రేరేపించారనేది, ఎవరు సిఐడి ఈ సిట్ ఏం చెప్పబోతా ఉంది అనేది కీలకం అవుతుంది. ఇప్పుడు సిట్ గాని ఎస్పీల అలసత్వమే అని కానీ రేపుగా నిర్ధారించింది అనుకోండి, వైసీపీ ఆరోపణలకి అది బలం చేకూరుస్తుంది. ఇప్పుడు నేను సమయం ఉన్నా లేకపోయినా ఒక ఉదాహరణ చెప్తాను. మా చంద్రగిరిలో జరిగిన ఘటన. చంద్రగిరి ఘటనలో ఎవరిని నిందిద్దాం సార్? చంద్రగిరి ఘటనలో ఒకటి మాత్రం ఎక్స్పోజ్ అయిపోతుంది, పద్మావతి మహిళా యూనివర్సిటీ కాడ జరిగిన దాడి మాత్రం. అంతకు ముందు బహుశా సినిమాల్లో కూడా మీరు చూసుండరు, ఎలక్షన్ రోజు అధికార పార్టీకి సంబంధించి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంటిని ధ్వంసం చేశారు, కాల్చి పడేసినారు. రెండో విషయం, అక్కడికి పర్యటనకు వెళ్ళినటువంటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కారుని కాల్చేసినారు. దాన్ని అదుపు చేయడానికి పోయినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ కారుని పోనీకుండా ఆపేసినారు. ఇన్ని చేసిన తర్వాత రియాక్షన్స్ వచ్చినాయి. ఇది ఎక్కడైనా ప్రచారంలోకి వస్తా ఉందా? ఇది జరిగిన తర్వాత ఫర్దర్ స్టెప్స్ ఎందుకు పోలీస్ యంత్రాంగం తీసుకోలేదు? ఇవన్నీ రేపు సిట్ లో వస్తాయి. కాబట్టి సిట్ లో ఎవరు వైఫల్యం రాబోతుందో రేపు తెలబోతుంది. కాబట్టి ముందే సిట్ పైన ఒక అనుమానం. అంటే సిట్ అంతా జవహర్ రెడ్డి గారు చెప్పారు, ఇంకా సిఎస్ కాకుండా రిపోర్ట్ ఎవరు ఇస్తారు? ఈనాడు ఆఫీస్ నుంచో ఆంధ్రజ్యోతి ఆఫీస్ నుంచి ఇస్తారా? కాబట్టి సిఐడి సిట్ నియామకం పట్లనే ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే సిట్ నియామకం పట్ల ఒక అనుమానం వ్యక్తం చేయడం, రేపు రిపోర్ట్ కానీ మనకు నెగిటివ్ వచ్చింది అనుకోండి, మేము ముందే చెప్పినాం కదా, వాళ్ళే వేసుకున్నారు, వాళ్ళే చెప్పారని చెప్పేదానికోసమా అని ఒక అనుమానం వస్తుంది. కాబట్టి సిట్టు పైన మీకు నమ్మకం లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఈ సిట్టు పైన మాకు నమ్మకం లేదు, సిట్టింగ్ జడ్జితో విచారణ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. అన్ని రిప్రజెంటేటివ్ 600-700 కంప్లైంట్లు ఇచ్చారు కదా, ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, మాకు నమ్మకం లేదు సిట్టు పైన అనేసి. కానీ బయట ఏమో సిట్టు పైన అనుమానాలు వ్యక్తం చేస్తారు. మీడియా ఏమో సిట్టు అధికారులందరూ రాజేంద్రనాథ్ రెడ్డి గారి శిష్యులు, జవహర్ రెడ్డి గారి రికమెండేషన్ అంటారు, వాళ్ళపైన ఆరోపణలు చేసేస్తారు, మళ్ళీ అధికారులపైన విమర్శలు చేసేస్తారు. అంటే ఇవన్నీ చూసినప్పుడు రెండింటికి పనికొచ్చేట్టుగా, అంటే రేపు పొరపాటున మన విషయం బయటపడితే మేము ముందే చెప్పినాం కదా, వాళ్ళ అధికారులు లేకపోతే ఇంకొక అధికారులు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీరు మొదట ఒక అంశాన్ని ప్రస్తావించారు, అమిత్ షా గారు ప్రస్తావన. నేనేమంటే అమిత్ షా గారు లేకపోతే నరేంద్ర మోడీ గారికి చెప్పనివ్వండి, ఏమి వాళ్ళు చెప్పేసి అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ లో. నా బాధ ఏంటంటే ఆ మాటలు విని బెట్టింగ్లకు వెళ్లి జీవితాలు పాడు చేసుకుంటారని సార్. నేను చంద్రబాబు గారు చెప్పొచ్చు, నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగా నాకు 150 క్రాస్ అవుతాను అన్నాడు, మీరు చెప్పండి 150 క్రాస్ అవుతానని. చంద్రబాబు గారు చెప్పకుండా అమిత్ షా చెప్పినాడు, నరేంద్ర మోడీ గారు చెప్పినారు. నేనేమంటే వీళ్ళిద్దరు చెప్తే ఎవరు బెట్టింగ్ పాల్గొంటారు. తెలుగుదేశం పార్టీ ముందు సార్ చెప్పినట్టు వాళ్ళు వ్యూహాత్మకంగా చేసే వాళ్ళతో భాగస్వాములు అవుతారు తప్ప వాళ్ళిద్దరు నమ్మేసి ఎవరైతే బెట్టింగ్లు చేయరు, అది వాళ్ళకి కూడా నమ్మకం లేదు, అదేం ఇబ్బంది ఏం లేదు. కానీ తెలుగుదేశం నాయకులు మాత్రం బెట్టింగ్లు బాగా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభిమానించే వాళ్ళందరూ సవాల్ అని. ఈ సవాల్ చంద్రబాబు గారు చేయొచ్చు కదా, జగన్ గారు నువ్వు 150 అంటున్నావు, నేను 170 వస్తానని చెప్పొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు, అయితే కనీసం లోకేష్ గారు చెప్పొచ్చు కదా, లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పొచ్చు కదా. వీళ్ళు ముగ్గురు చెప్పకుండా రామోజీరావు గారు చెప్పారు, నరేంద్ర మోడీ గారు చెప్పారు, అమిత్ షా గారు చెప్పినారు, ఏమి రాష్ట్రానికి సంబంధం అందరూ చెప్పేస్తే ఏమైపోతుందంట. కానీ మీరు చెప్పండి ధైర్యం కదా, కానీ వాళ్ళకి ధైర్యం లేకుండా మాట్లాడేది ఎందుకు నాకైతే అర్థం. కనీసం లోకేష్ అయినా చెప్పాలని డిమాండ్ చేస్తారా ఏంటి? పురుషోత్తమ్ రెడ్డి గారు, ఇప్పుడు ఐపాక్ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఓటేసిన వాళ్ళందరికీ, రాష్ట్ర ప్రజలకి కృతజ్ఞతలు చెప్పారు. అవును. బట్ ఎక్కడైనా నాకు ఇప్పటి వరకు చంద్రబాబు గారు కృతజ్ఞతలు చెప్పినట్టు కానీ, ఓటర్స్కి కానీ వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పినట్టుగా, లోకేష్ చెప్పినట్టుగా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా, ఇంకా వేరే ఇప్పుడు ఆమె పురంధరేశ్వర్ గారు ఎక్కడైనా కృతజ్ఞతలు చెప్పినట్టుగా ఎక్కడ ప్రచారం ఎక్కువగా జరగలేదు. ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు వెళ్ళిపోయాడు హైదరాబాద్. సాయంత్రం ఇంకా పోలింగ్ పూర్తిగా 6 గంటలకు కదా పోలింగ్ పూర్తి అయ్యేది. అవును.
6 గంటల కంటే తెల్లారులు జరిగింది వాస్తవం చెప్పాలంటే. కొన్ని చోట్ల చాలా వరకు 10 గంటల్లో దీనికి జరిగింది. కాదు, వెంకటరెడ్డి ఆయన- గారు- ఆయన పిఠాపురం వెళ్ళి ఎన్నికలు ప్రక్రియ ఎలా సాగుతోంది, పోలింగ్ ప్రక్రియ ఎలా సాగుతోందని ఏమన్నా పరిశీలించారా? ఓన్లీ మంగళగిరిలో ఉండి ఓటేసి వెళ్ళిపోయారా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ఒక్కడే కదా సార్, నేను చెప్పి చంద్రబాబు నేను నాయుడు అడుగుతున్నా, రోజు పవన్ ఎన్నికల కళ్యాణ్ రోజు గురించి హైదరాబాద్ వెళ్ళిపోయాడు అడుగుతున్నా. అంటున్నాను. Yes. ఆయన 5 గంటల వరకు ఫోన్లో మాట్లాడుతున్నారు, ఎన్నికలు ఎలా జరిగాయి ఏంటి, ఏ ప్రాంతాలు ఏంటని కొంతమంది అధికారులతో మాట్లాడారంట, వెళ్ళిపోయారు అక్కడ నుంచి. ఓకే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు పిఠాపురం వెళ్ళారా? ఎన్నికల ప్రక్రియ ఎలా వెళ్ళలేదు సార్, జరుగుతుందో ఎన్నికల రోజు చూసారా? ఓన్లీ మంగళగిరిలో మాత్రమే ఉండిపోయారా? అక్కడ ఓటేయగానే వారణాసికి చెక్కేశారా? మంగళగిరి కాదు సార్, మంగళగిరిలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. వాళ్ళ భార్యకి ఇక్కడ ఓటు హక్కు లేదా, అసలు ఇండియన్ సిటిజన్ కాదు, కావున ఆమెను కూడా తీసుకొని వెళ్ళాడు. అది ఒక వివాదాస్పదం అయింది. అది అయిపోగానే ఆయన మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయాడు, డైరెక్ట్ గా వెళ్ళిపోయి Okay. వారణాసి వెళ్ళిపోయాడు. మరి ఆమెను రష్యా పంపించేసి ఉంటారు, Hmm. సో ఆమె అక్కడే ఉంటుంది కాబట్టి. సో ఈయన వారణాసి ఏది తర్వాత ప్రమాణ స్వీకారం ఇంకా 2 రోజులు టైం ఉంటే అదే Yes. దాని పేరు ఇంకొకటి వెంకటరెడ్డి గారు, వైసీపీ వాళ్ళకి నా ప్రశ్న ఒకటి వెంకటరెడ్డి గారు, Hmm. వైద్య పరిభాషలో సైకో అనే వర్డ్ చాలా పెద్ద నేరాతి నేరమైనటువంటి వర్డ్. అతనికి మెడికల్ గా టెస్ట్ చేసిన తర్వాతనే సైకో అనే వర్డ్ ను వాడాలి. ఇన్నిసార్లు ఇంతమంది వ్యక్తులు అతన్ని సైకో, మీ లీడర్ని సైకో అని అంటుంటే మీరు ఒక్క కేసు కూడా, ఒక్క క్రిమినల్ కేసు కూడా ఎందుకు లాడ్జ్ చేయట్లేదని నా క్వశ్చన్. అట్లీస్ట్ అన్న, మా నాయకుడు ఇప్పుడు నేను జగన్మోహన్ నా రెడ్డి గారు, విజ్ఞప్తిని మా ఏదైనా నాయకుడు తీసుకొని మీరు కొన్ని కేసులైనా వేయండి. Hmm. అప్పుడైనా వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఆ వర్డ్ వాడకూడదని, లేదంటే హైకోర్టులోనో ఎక్కడైనా ఒక కోర్టులో పిటిషన్ వేసి అటువంటి వర్డ్ వాడొద్దని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోండి. సార్ అలాంటివే కదా సార్, ఇంకా బూతులు మాట్లాడారు. చంద్రబాబు లాంటి వ్యక్తి బూతులే మాట్లాడితే ఏం చేయాలి సార్ వాళ్ళని? అది వాళ్ళ అదే సార్, వచ్చే ఎన్నికల్లో గొడవలు తప్పు. వీటన్నింటికి ఇదే వచ్చే ఎన్నికల్లో గొడవలు తప్పు. మీరు ఇంతకు ముందు అన్నారు కదా, అధికారం లాక్కుందాం, ఇందుకు చచ్చిపోయే వ్యక్తులు కావాలట. వీళ్ళ కుట్రలు చూసారా ఎలా ఉందో? పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఆల్రెడీ డిసైడెడ్ ఎలా ఎన్నికలు నిర్వహించాలనేది. అందుకు పురంధేశ్వరి కూడా తోడయ్యారు. అందరూ కలిసి వచ్చే ఎన్నికల్లో గొడవలు తప్పవు అని ముందుగానే చెబుతూ చచ్చిపోయే వ్యక్తులు కావాలని రెచ్చగొట్టి మరీ పంపించి ఈ గొడవలు సృష్టిస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్. ఈ రాష్ట్రానికి ఏం కావాలని ఎప్పుడూ మాట్లాడరు, చచ్చిపోయే వ్యక్తులు కావాలట. రాష్ట్రానికి మంచి గురించి ఒక్క మాట అయినా సరే ఇన్ని రోజులు చేసిన ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా? లేదు. ఎంతసేపు తోలు తీస్తా, తొక్క తీస్తా, డ్రెస్ ప్రింట్అవుట్ అడగడం సార్, అది ఇంకా జోక్. అది బహుశా ఏ ముసలి వాళ్ళు కూడా, వృద్ధులు కూడా దాంట్లో చూసుకుంటున్నారు. అయ్యా నాది పడింది దాంట్లో, నేను వేసిన దాంట్లో వచ్చిందని చెప్తున్నారు. నేను సహాయకుడిగా వెళ్ళాను. మా ముసలోళ్ళు, మా పెద్దమ్మలు, చిన్నమ్మలు, చాలా మంది ముసలోళ్ళు ఉంటే నేను వెళ్ళాను. అది దాంట్లో పడుతుంది చూడంటే చూశారు. అంటే ఆ విధంగా వస్తుందనేటువంటి తెలియని వాడు కూడా మన నాయకుడిగా ఉండి ఆయనకి మనం ఓట్లు వేస్తే, ఆయన వేసిన ఓటు ఎవరికి పడిందో కూడా అతనికి తెలియనటువంటి పరిస్థితుల్లో ఆయన నాకు స్లిప్ కావాలని అడుగుతున్నాడు. అంటే మనం ఎటువంటి నాయకుల మధ్యలో ఉన్నాము అనేది అది సిగ్గుసేటు అని చెప్తున్నాను. ఓకే కావచ్చు, కానీ నేనైతే నా స్వతహాగా నేను కొన్ని ఆరోపణలు చేయను. కానీ ఆయన పైన సోషల్ మీడియాలో వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు వెంకటరెడ్డి లాంటి వాళ్ళే చెప్పాలి. ఆ స్లిప్ తీసుకెళ్లి చంద్రబాబు చూపించి నేను ఓటేసాను లోకేష్ కి, నా ప్యాకేజ్ నాకు ఇవ్వండి అని అడగడానికి వీళ్ళు ట్రాల్ చేసింది చెప్తున్నా. నేనైతే అట్లా అది ట్రాల్ చేశారు. ఆ విధంగా ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు ఎత్తిన పాయింట్లు రెండిట్లో ఒకటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఓటుకు సంబంధించి అది ఓటు వీవీప్యాట్ లో పడిందా లేదా తెలిసింది తప్ప అది ప్రింట్ అవుట్ రాదన్న విషయం కామన్ సెన్స్ ఉండి ప్రతి ఒక్క ఓటు వేసే వాళ్ళకి దాని మీద అవగాహన ఉంటది. ఈయన పార్టీ అధ్యక్షుడు, కానీ ఈయన ఓటు నిజంగా ఈయనకి ఎప్పుడు వేసుకోవాలి. పోయిన ఎన్నికల్లో కూడా ఓటు ఆయనకు విజయవాడలో ఉంది. పోటీ చేసింది భీమవరం కాదు, ఒక దగ్గర పార్టీకి తాను ఓటు వేసుకోలేనటువంటి నాయకుడు, తాను పార్టీకి తాను ఇప్పటి వరకు ఓటు వేసుకోవాలా. ఏదైతే ఈ పవన్ కళ్యాణ్ ఇతను వాళ్ళ తమ్ముడికి ఓటేస్తున్నాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు కొడుకైన లోకేష్ కి ఓటేస్తున్నాడు. కాబట్టి మంగళగిరి నియోజకవర్గంలో అతనికన్నా వేసాడా లేదన్న క్లారిటీ కోసం ఆ ప్రింట్ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడుకి ఏమైనా చూపిస్తే ఇంకా ప్యాకేజ్ ఏమైనా ఎక్కువ ఇస్తారేమో, ఇదిగో బాబు నేనైతే మీ కొడుకు లోకేష్ కి ఓటేసాను తమ్ముడికి అని చూపించడం కోసమేమో అంత అజ్ఞానంగా ఉన్నాడు. రెండో అంశం, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కుప్పంలో ఓటు హక్కులు వేస్తారు. ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన అంశం, తన ఓటు తాను వేసుకోవాలి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు. తన ఓటు తాను అంతకుముందు జూబ్లీ హిల్స్ లో వేసేవాడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు. దాని తర్వాత ఇక్కడ మంగళగిరి నియోజకవర్గానికి షిఫ్ట్ చేసుకున్నాడు. తన ఓటు తాను ఎప్పుడు వేసుకోవాలి. కుప్పంలో ఇప్పటి వరకు ఆయనకు ఓటు హక్కు లేదు, ఆధార్ కార్డు లేదు, సొంత ఇల్లు లేదు, ఒక అడ్రస్ ప్రూఫ్ లేదు. ఆయన కుప్పానికి ఏదో ఉద్ధరిస్తారని చెప్పి అన్నారు. మీరు ఆయన ఓడించడానికి ఇవన్నీ బయటికి తీసుకొచ్చారు. ఆయనకి సొంత ఇల్లు లేదని, అడ్రస్ లేదని, అక్కడ కుప్పంలో ఆయనకు ఓటు లేదని బాగా ప్రచారం చేశారు సార్. మరీ దారుణంగా చెప్పాం. ఇప్పుడు ఎవడన్నా తన ఓటు హక్కు తాను వేసుకోవడానికి, ఆయనకి ఇల్లు లేదనే విషయం, కుప్పంలో ఆ ఇల్లు లేదనే విషయం కుప్ప ప్రజలకు 35 ఏళ్ళుగా తెలుసు కదా. దాన్ని ఎందుకు మీరు అంత పెద్ద ప్రచారం చేయాలి? ఆయనకి ఓటు లేదనే విషయం 35 ఏళ్ళుగా కుప్ప ప్రజలకు తెలుసు కదా. దాన్ని ఎందుకు అంత పెద్ద చేసి చూపించారు?
ఇప్పుడు మా ఆర్డీఓ వేమూరు కార్యాలయం కూడా నియోజకవర్గానికి- తెలియదు అనేది మీరే చెప్తారు, మండలం మా చేశారని వేమూరు మీరే చెప్తారు, నియోజకవర్గానికి మున్సిపాలిటీ చేసేవారని మా మీరే వేమూరు చెప్తారు. నియోజకవర్గం ఒక్క ఛాన్స్ అంటే ఎలా ఉంటది నాయకుల మధ్య అంటే మా వేమూరుకి అశోక్ బాబు గారని కొత్తగా ఇన్ఛార్జ్ చేశారు, ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన. బట్ ఆయన ప్రాపర్ ఇక్కడ కాదు, కానీ ఆయన రాగానే ఆయన ఓటు, వాళ్ళ పిల్లల ఓటు, వాళ్ళ భార్య ఓటు విత్ ఆధార్ తో సహా మొత్తం ఇక్కడ రెంట్కి ఇల్లు తీసుకొని ఇక్కడికి మార్చుకున్నాడు. రేపొద్దున గెలవగానే సొంత ఇల్లు కూడా ఇక్కడ కట్టుకుంటా అని చెప్పాడు. కానీ మా నుంచి పోటీ చేసిన అదే నక్క ఆనంద్ బాబు అని చెప్పి మంత్రిగా చేశాడు. ఆయన ఓటు హక్కు ఎప్పుడు ఆయన వేసుకోవాలి. ఆయన వేమూరులో పోటీ చేస్తాడు, గుంటూరులో ఉంటాడు, వెళ్ళి గుంటూరులో ఓటు హక్కు ఆయన 4వ సారి పోటీ చేయటం. కానీ అంటే ఎట్లా ఉంటది నాయకులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఎలా ఉంటది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మనకు అక్కడ పంపిస్తే ఖచ్చితంగా ఓటు హక్కు అక్కడే మార్చుకుంటారు. మార్చుకుని అదే సొంత ప్రాంతంగా జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు కాబట్టి దాని సొంత ప్రాంతంగా ఉంచుకొని అక్కడ పనిచేయడానికి అక్కడే నివాసం తీసుకొని అక్కడే చేస్తారు. బట్ కన్క్లూడ్ చేయండి, ఏంటిది సొంత పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఓటు లేని వాళ్ళు ఒకరు, అసలు సొంత పార్టీకే ఓటు వేసుకోలేని దుస్థితిలో ఇంకొకరు, ఏంటి సార్ ఇది? అంటే వాళ్ళు జాతీయ పార్టీ కాబట్టి జాతీయ స్వభావం ఉండొచ్చు. జాతీయ పార్టీ అని మనం పెట్టుకుంటే సరిపోతుందా? అదే ఈసీ చెప్పాల్సిన పని లేదా? మనం డిక్లేర్ చేసేసుకుందామా? ఒకటి. రెండో పాయింట్, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, కుటుంబ ముఖ్యమంత్రిగా ఎవరున్నా పులివెందులకు పోయి ఓటేస్తారు. అవును. వాళ్ళు ఎప్పుడు హైదరాబాద్ లో ఉన్నా కూడా పులివెందుల్లో అంటే సెంటిమెంట్, మా ఊర్లో మాకు ఓటు ఉండాలి అనేది ఒక సెంటిమెంట్, ఒక భావోద్వేగం. ఆ భావోద్వేగం కనెక్షన్ ఇప్పుడు చంద్రగిరిలో పెట్టుకోవచ్చు, ఒకళ్ళ కుప్పంలో పెట్టుకోకపోయినా పర్లేదు, కానీ సొంత నారావారిపల్లి కదా, సొంత ఇల్లు కూడా ఉంది, చంద్రగిరిలో ఓటు పెట్టుకోవచ్చు. కాబట్టి సొంత ఊర్లో ఓటు ఉండడం అనేది ఒక భావోద్వేగమైనటువంటి అసోసియేషన్ నా ప్రాంతం పట్ల, నా ప్రజల పట్ల. అది వాళ్ళకి లేకపోవడం వల్లనే ఇప్పుడు రాయలసీమలో ఎందుకు ప్రజలు ఇద్దరు రాయలసీమలే కదా, ఎందుకు ఫోన్ చేసుకోవట్లేదు? కాబట్టి భావోద్వేగం లేకపోతే ఇట్లే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఓటు ఆడని అయ్యొచ్చు, కానీ వాళ్ళు పోటీ చేసే చోట, వాళ్ళ పార్టీ ఉండే చోట అవన్నీ కూడా పక్కన పెట్టేసి నా ఊర్లో నాకు ఓటు ఉండాలి, అది సిద్ధాంతం కాకపోవచ్చు, ఒక ఎమోషనల్ కనెక్షన్ టు ద పీపుల్ అండ్ ఓన్ విలేజ్, అది ఉంటే ప్రజలు కూడా మా ఊరు అనుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిగెత్తుకొచ్చి పులివెందుల్లో ఓటేసి ఎందుకు పోవాలి? వాళ్ళ శ్రీమతి, వాళ్ళ పిల్లలు హైదరాబాద్ వస్తుంటే వేయాల్సిన అవసరం లేదా? నలుగురు అయిపోతే జగన్ గారికి ఏమైనా మునిగిపోతుందా? కానీ ఆ పులివెందుల్లో ఓటు వేయడం అనేది ఆ ప్రజలకు ఒక సెంటిమెంట్. మా ఊరు పులివెందుల వాడు జగన్ ఎక్కడైనా అలాగే చేసాం. అది ఎప్పుడు అది ఖచ్చితంగా మనిషికి ఒక విలువ. ఆయన ఇల్లు కట్టుకోకపోవడం, చంద్రబాబు ఇల్లు కట్టుకోకపోవడం కూడా పెద్ద ఇష్యూగా ఎన్నికల్లో మారుతుందని నాకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాగా చేశారు. చంద్రగిరిలో ఆయనకి ఇల్లు లేదని చెప్పారు. 1 మినిట్. దాంతో పాటు నా బెట్టింగ్ అంశం వచ్చింది కాబట్టి ఒక్క మాట, దయచేసి ఎవరు బెట్టింగ్లకు వేయొద్దు. 2019లో జరిగిన ఒక విషయం చెప్తాను సార్. లగడపాటి రాజగోపాల్ తెలుగుదేశం పార్టీ గెలిచిద్దని చెప్పి వాళ్ళ మనుషుల చేత వైఎస్ఆర్సీపీ ముసుగులో బెట్టింగ్లు కట్టించాడు. అంటే లాభపడింది లగడపాటి రాజగోపాల్. పురుషోత్తరెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు ఇద్దరిని కూడా నేను అడుగుతున్నా, దయచేసి బెట్టింగ్లకు ఎవరో పాల్పడొద్దని మీలాంటి వాళ్ళు చెప్పండి. ఆల్రెడీ నేను చెప్పాను, ఒక మాటలో మీరు చెప్పండి, మీరు కూడా చెప్పండి సార్. పురుషోత్తరెడ్డి గారు ప్లీజ్ మీరు చెప్పండి. అంటే ఒకటి, ఈశ్వర్ గారు పదే నాకు కూడా అందరూ వైసీపీ అభిమానులు ప్రధానంగా వైసీపీ వాళ్ళకి విజ్ఞప్తి చేయాలి, తెలుగుదేశం వాళ్ళు చాలా ప్లాన్ గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి స్పృహలో ఉండి చేస్తున్నారు తప్పు. వైసీపీ వాళ్ళు అన్నా చెప్పన్నా గ్యారంటీగా మనం గెలుస్తాం, లేదా మేము కూడా వేస్తాం, ఏమి తొందరరా బాబు 10 రోజుల తర్వాత రిజల్ట్స్ వస్తుందంటే రెచ్చగొడుతున్నారు. అంటే వాళ్ళకి ఒక ప్రజల్లో ఒక భావోద్వేగం ఉంటుంది ఈశ్వర్ గారు. అంటే పదే వాళ్ళు ఇన్ని లక్షలు పెడుతున్నారంటే ఏమైనా తెలుగుదేశం గెలిచిపోతుందా? ఒక చిన్న అనుమానాన్ని క్రియేట్ చేసుకొని కొన్ని ఛానల్స్ పెట్టుకొని చేయడం ద్వారా ఇప్పుడు కొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కదా, అంటే ఓడిపోయి మంత్రిగా ఇచ్చేస్తున్నారు కదా, ఇవన్నీ దేనికంటే బెట్టింగ్ పనికి వస్తుంది. లోకేష్ కి, పవన్ కళ్యాణ్ కి ఆల్రెడీ కేంద్ర క్యాబినెట్ వాళ్ళకి ఇస్తే పర్వాలేదు, ఇంకా పేరు చెప్తే బాగుండదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వైఎస్ఆర్సీపీ అభిమానులు వాళ్ళ స్వలాభాపేక్ష కోసం చేస్తున్నటువంటి నాటకాల్లో ఇది ఒక పెద్ద నాటకము. ప్రజలు ఎవరు ఈ బెట్టింగ్ల జోలికి వెళ్ళి బలి కావద్దు. యంగ్స్టర్స్ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దు. మీరు చేసిన అప్పుల్ని రేపు తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తుల్ని అమ్మి కట్టాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఎవరు కూడా వాటి జోలికి వెళ్ళొద్దు. మీ ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి నాయకులు తప్పకుండా గెలిచి తీరుతారు. తప్పకుండా మీరు అటువంటి వ్యామోహాలకు పోకుండా, ఆ బెట్టింగ్ల జోలికి పోకుండా ఉండాలని చెప్పి నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ సార్. వెంకటరామరెడ్డి గారు, పురుషోత్తమ్ రెడ్డి గారు, అలాగే వెంకటరెడ్డి గారు, ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తున్నామండి సాక్షి టీవీ.